Hello everyone, welcome back to the channel Balu Tech Lines. I think it's a long back we have deal with the last class. So ఈ particular video lecture నుంచి we are going to start signals and systems. Okay, signals and systems అనేది గేట్ కి సంబంధించినంత వరకు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ రీసెంట్ గా గేట్ 2001 క్వశ్చన్ పేపర్ లో ఈసీ క్వశ్చన్ పేపర్ లో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ నుంచి కూడా కొన్ని కన్సిడరబుల్ మార్క్స్ అడిగారు. ఓకే, సో క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ నుంచి, జెట్ ట్రాన్స్ఫార్మ్ నుంచి, డిటిఎఫ్టి నుంచి, డిఎఫ్టి నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. గేట్ 2022 వాళ్ళు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ మీద ఫోకస్ చేసుకొని వీడియోస్ అనేది మేము రెడీ చేస్తాం. ఓకే, సో కాబట్టి క్లీన్ గా అంటే మీకు ఎవ్రీ సబ్జెక్ట్ 100% మేము ఇచ్చేదానికి ట్రై చేస్తాము. సో మీరు కూడా మీరు 2022లో గేట్ 2023లో గేట్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు సజెస్ట్ చేయండి, వాళ్ళకి ప్రమోట్ చేయండి. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఓకే, ఫైన్, లెట్స్ కీప్ ద హెడింగ్ signals and systems. Okay, so on the first unit, first one, classification of signals. Okay, on the first unit, classification of signals and bracket lo pettukunnama basic operations on signals. Okay, classification of signals and basic operations on signals. Okay, so kabatti ma ee particular unit lo manam asalu signal ante enti, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఉన్నాయి, సిగ్నల్ మీద ఎలాంటి ఆపరేషన్ చేయొచ్చు, సిగ్నల్ ఆపరేషన్స్ మీద ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, అండ్ పీరియాడిసిటీ మీద, ఎనర్జీ మీద, పవర్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి గేట్లో. సో ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మనం ఈ పర్టికులర్ వీడియో లెక్చర్లో ఈ పర్టికులర్ యూనిట్లో మనం చూస్తాం. ఓకే, సో కాబట్టి ఫస్ట్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్ మిగతా వాటి అన్నిటికీ. సో ఫస్ట్ యూనిట్లో నీకు షిఫ్టింగ్, స్కేలింగ్ కరెక్ట్గా అర్థమైతే ఇంకా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావచ్చు, జెట్ ట్రాన్స్ఫార్మ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దెన్ యూ కెన్ ఈజీలీ ఏబుల్ టు ఫాలో. ఓకే, సో కాబట్టి ఫస్ట్ యూనిట్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. నెట్వర్క్స్ ఎలా అయితే ఫస్ట్ యూనిట్ నేర్చుకుంటే త్రూ అవుట్ ద సబ్జెక్ట్ అది మనకి హెల్ప్ అవుతుందో, అదే విధంగా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లో కూడా ఈ సిగ్నల్ ఆపరేషన్స్ అనేది జాగ్రత్తగా అర్థమైతే దెన్ ఇట్ విల్ బి వెరీ గుడ్ టు యూ. ఓకే, త్రూ అవుట్ ద సబ్జెక్ట్, రైట్? సో ఫస్ట్ వన్, అసలు ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే సిగ్నల్ అంటే ఏంటి. ఫస్ట్ థింగ్, అసలు ఫస్ట్ బేసిక్ గా సిగ్నల్ అండ్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు సిగ్నల్ అంటే ఏంటి. మరి ఒకటి చెప్తాను చూడండి. ఏ క్వాంటిటీ అయితే, అది ఏ క్వాంటిటీ అయినా కావచ్చు, ఏ క్వాంటిటీ అయితే టైమును బట్టి వేరీ అవుతూ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే సిగ్నల్ అంటే. ఏం చెప్పాను? ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇస్ నోన్ యాజ్ సిగ్నల్. సిగ్నల్ అంటే సింపుల్, టైమును బట్టి ఒక ఫంక్షన్ కనుక మనం డిఫైన్ చేస్తే దట్ ఈస్ సింప్లీ సెట్ టు బి ఏ సిగ్నల్. ఒక సిగ్నల్ అనేది టైం డిపెండెంట్. ఓకే, ఒక టైంని డిపెండ్ చేసుకొని ఏదైతే మనము సిగ్నల్ ని మనం దాని యొక్క వాల్యూ అనేది మారుతూ ఉంటుందో, సో ఆ పర్టికులర్ క్వాంటిటీని మనం ఏమంటాం అంటే సిగ్నల్ అంటాం. ఓకే, సో కాబట్టి బ్రీఫ్ గా డెఫినేషన్ చెప్పాలంటే, సో ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈస్ సెడ్ టు బి సిగ్నల్. సో దట్ ఈస్ ద ఫస్ట్ డెఫినేషన్ యూ నీడ్ టు నో. సో సిగ్నల్ యొక్క డెఫినేషన్ అయిపోయిన తర్వాత దెన్ మనం అసలు సిగ్నల్ అనేది ఎందుకు, మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. అసలు ఇన్ జనరల్ గా మనం సిగ్నల్ అనేది ఎందుకు వాడతాం, అసలు సిగ్నల్ అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఎవరైనా ఒకళ్ళు ఫోన్ చేశారు అనుకోండి అమ్మ. ఓకే, వాళ్ళు మాట్లాడే మాట నాకు వెంటనే వినిపిస్తోంది. ఎవరు తీసుకొస్తున్నారు ఆ మాట? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సిగ్నల్. ఓకే, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మోసుకొని వస్తుంది. ఓకే, సో కాబట్టి సిగ్నల్ విల్ ఆల్వేస్ క్యారీ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో అసలు సిగ్నల్ యొక్క బేసిక్ డ్యూటీ అండ్ వన్ అండ్ ఓన్లీ డ్యూటీ ఏంటంటే ద సిగ్నల్ విల్ క్యారీ సమ్ ఇన్ఫర్మేషన్. అంటే సిగ్నల్ అనేది దేనికి, ఇన్ఫర్మేషన్ క్యారీ చేయడానికి మాత్రమే. ఒక పార్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఇంకొక పార్ట్లోకి తీసుకెళ్లి వేయడాన్ని మనం ఏమంటామంటే వి విల్ సే ఇట్ యాజ్ సిగ్నల్. ఓకే, సింప్లీ, రైట్? సో సిగ్నల్ అంటే ఏమనుకున్నాం, సో ఏదైతే టైంని బట్టి వేరీ అవుతుందో దాన్ని సిగ్నల్ అనుకున్నాం. అండ్ ఆ సిగ్నల్ యొక్క ప్రైమరీ డ్యూటీ ఏంటి, ఇట్ విల్ క్యారీ సమ్ ఇన్ఫర్మేషన్ ఆబ్వియస్లీ. మరి ఇక్కడ మీకు రెండు పదాలు తెలియాలి యాక్చువల్గా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లో. ఒకటి కంటిన్యూస్, రెండు డిస్క్రీట్. మనం చదివే ప్రతి యూనిట్ లో, ఇప్పుడు ఫర్ సపోజ్ 4 ఇయర్ సిరీస్ ఉందనుకోండి, కంటిన్యూస్ టైం 4 ఇయర్ సిరీస్ అంటే ఏంటి, డిస్క్రీట్ టైం 4 ఇయర్ సిరీస్ అంటే ఏంటి, జెట్ ట్రాన్స్ఫార్మ్ అంటే డిస్క్రీట్ కి వేస్తాం. 4 ఇయర్ ట్రాన్స్ఫార్మ్ ఉంది, కంటిన్యూస్ టైం 4 ఇయర్ ట్రాన్స్ఫార్మ్ మీద, డిస్క్రీట్ టైం 4 ఇయర్ ట్రాన్స్ఫార్మ్ మీద. ఓకే, ఇట్లా ప్రతి దానికి కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ అని 2 డొమైన్స్ ఉంటాయి. ఓకే, సో అసలు కంటిన్యూస్ అంటే ఏంటి, డిస్క్రీట్ అంటే ఏంటి, దానివల్ల మనం ఎలా మెజర్ చేస్తాం ఏంటి అనేది వి విల్ సీ. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి. లెట్ us suppose any signal, let us say this is nothing but a sinusoidal signal is there. Let us suppose. మరి ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ ఒక సిగ్నల్ ఉన్నప్పుడు ఈ పర్టికులర్ పాయింట్, లేకపోతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. లెట్ us suppose ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చూసారు అనుకోండి, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర దీని వాల్యూ ఎంత అంటే 0. అండ్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కూడా నీకు ఎంతో కొంత వాల్యూ ఉంది. ఎంత వాల్యూ అని తెలియదు కదా, ఎంతో కొంత వాల్యూ ఉంది కదా. అండ్ ఈ పాయింట్ దగ్గర కూడా నీకు ఎంతో కొంత వాల్యూ ఉంది. అండ్ ఇక్కడ నీకు ఈ పాయింట్ దగ్గర కూడా ఎంతో కొంత వాల్యూ ఉంది. అంటే నా మీనింగ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం పీరియడ్ దగ్గర కనుక నీకు యాంప్లిట్యూడ్ డిఫైన్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే కంటిన్యూస్ టైం అంటాం. మా చెప్పిన జాగ్రత్త చూడు, మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం పీరియడ్ దగ్గర మనం కనుక
వాల్యూని డిఫైన్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే కంటిన్యూస్. ఓకే. సో అలా కాకుండా లెట్ అస్ సపోజ్ నీకు సిగ్నల్ అనేది ఇలా చూద్దాం. ఇలా ఉందనుకోండి. లెట్ అస్ సపోజ్ ఇట్లా ఉంది. ఓకే. లెట్ అస్ సే ఇలా ఉందనుకుందాం. లెట్ అస్ సపోజ్. ఓకే. ఇక్కడ చూడు ఇది లెట్ అస్ సపోజ్ 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 అనుకుందాం. లెట్ అస్ సపోజ్. ఇక్కడ చూడు 0 దగ్గర వాల్యూ 0, 1 దగ్గర ఎంతో కొంత వాల్యూ ఉంది, 2 దగ్గర ఎంతో కొంత వాల్యూ ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నిన్ను 1.5 దగ్గర వాల్యూ ఎంత ఉందో చెప్పమన్నాను అనుకో. 1.5 ఎక్కడ ఉంటుంది? 1కి 2కి మధ్యలోనే కదా ఈ పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉంటది. సో 1.5 దగ్గర నేను వాల్యూ చెప్పమంటే నువ్వు చెప్పలేవు. ఎందుకంటే అసలు అక్కడ వాల్యూ డిఫైన్ అయ్యలేదు. అందుకని దీన్ని ఏమంటామంటే డిస్క్రీట్ టైమ్ అంటాం. కంటిన్యూస్ అంటే మనకు శాంపిల్స్ అనేవి ఉండవు. ఆల్ పీరియడ్ ఆఫ్ టైమ్‌కి మనకు వాల్యూ డిఫైన్ అవుతది. కానీ డిస్క్రీట్ టైమ్‌కి వచ్చేసరికి మనకు ఓన్లీ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ దగ్గర మాత్రమే యాంప్లిట్యూడ్ వాల్యూస్ డిఫైన్ అవుతాయి. ఓకే. సో కంటిన్యూస్ అంటే ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ టీ అండ్ డిస్క్రీట్ టైమ్ అంటే ఫర్ సమ్ వాల్యూస్ ఆఫ్ టీ. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూస్ టైమ్ అండ్ డిస్క్రీట్ టైమ్. అండ్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టైమ్ కంటిన్యూస్. యాంప్లిట్యూడ్ చూడు. ఇక్కడ యాంప్లిట్యూడ్ ఉంది, ఇక్కడ యాంప్లిట్యూడ్ ఉంది, ఇక్కడ యాంప్లిట్యూడ్ ఉంది. ఇక్కడ ప్రతి దాని దగ్గర యాంప్లిట్యూడ్ ఉంది కదా. అంటే ఇక్కడ నీకు యాంప్లిట్యూడ్ కూడా కంటిన్యూయసే. ఇక్కడ చూడు ఇక్కడ యాంప్లిట్యూడ్ ఉంది, ఇక్కడ యాంప్లిట్యూడ్ ఉంది. ఇది మొత్తం యాంప్లిట్యూడ్స్ ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ నీకు టైం డిస్క్రీట్, యాంప్లిట్యూడ్ ఏంటి? కంటిన్యూస్. రైట్. ఇక్కడ చూడు టైమ్ కంటిన్యూసే అండ్ యాంప్లిట్యూడ్ కూడా కంటిన్యూస్. ఒకటి గుర్తుపెట్టుకోండమ్మా. కంటిన్యూస్ టైం, కంటిన్యూస్ యాంప్లిట్యూడ్ సిగ్నల్ మనం ఏమంటామంటే ఎనలాగ్ సిగ్నల్ అంటాం. దిస్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ యూ నీడ్ టు నో. ఓకే. సో కంటిన్యూస్ టైం అంటే టైము కంటిన్యూస్‌గా ఉండాలి. యాంప్లిట్యూడ్ కూడా కంటిన్యూస్‌గా ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే అనలాగ్ అంటాం. సో ఈ మాట అనేది ఎలక్ట్రానిక్స్‌లో చాలా ఫేమస్. ఓకే. అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్ అంటుంటాం. అనలాగ్ డివైస్, డిజిటల్ డివైస్ అంటుంటాం. ఓకే. అనలాగ్ అంటే మీనింగ్ ఏంది? ఆల్ ద డివైసెస్ విచ్ వర్క్ ఆన్ అనలాగ్ సిగ్నల్స్ విల్ బి అనలాగ్ డివైస్. మనం ఇన్పుట్ ఇచ్చే సిగ్నల్ కనుక అనలాగ్ సిగ్నల్ అయితే ఆటోమేటిక్‌గా డివైస్ కూడా అనలాగ్ డివైస్ అవుతది. అనలాగ్ అంటే ఏంటి? టైమ్ కంటిన్యూస్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ యాంప్లిట్యూడ్ కూడా కంటిన్యూస్‌గా ఉండాలి. ఇది చూడు డిస్క్రీట్ టైమ్, కంటిన్యూస్ యాంప్లిట్యూడ్. మరి డిస్క్రీట్ టైమ్, కంటిన్యూస్ యాంప్లిట్యూడ్‌ని సింపుల్‌గా మనం డిస్క్రీట్ సిగ్నల్ అంటాం. డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ అంటాం సింపుల్. ఓకే. సో కంటిన్యూస్ టైమ్, కంటిన్యూస్ యాంప్లిట్యూడ్ సిగ్నల్ నేమో అనలాగ్ సిగ్నల్ అంటాం. డిస్క్రీట్ టైమ్, కంటిన్యూస్ యాంప్లిట్యూడ్ సిగ్నల్ నేమో మనం సింపుల్‌గా ఏమంటామంటే డిస్క్రీట్ సిగ్నల్ అంటాం. ఫర్ సపోజ్ అలా కాకుండా వేవ్ ఫార్మ్ ఇలా ఉందనుకోండి అమ్మ. లెట్ అస్ సపోజ్ ఇక్కడ చూడండి ఇలా ఉంది. లెట్ అస్ సపోజ్ వేవ్ ఫార్మ్ అనేది ఇలా ఉంది. వేవ్ ఫార్మ్ అనేది ఇలా ఉందనుకోండి ఫర్ సపోజ్ లెట్ అస్ సే. ఇక్కడ ఫర్ సపోజ్ దీని వాల్యూ 2 అనుకోండమ్మా. లెట్ అస్ సపోజ్ దీని వాల్యూ వచ్చేసరికి -2 అనుకోండి ఫర్ సపోజ్. ఓకే. ఇక్కడ 2 ఇక్కడ -2 ఉంది. అంటే ఇక్కడ నీకేంటి? యాంప్లిట్యూడ్ అనేది ఓన్లీ 2 దగ్గర -2 దగ్గర మాత్రమే డిఫైన్ అయింది. ఇంకెక్కడ డిఫైన్ అవ్వలేదు. అంటే యాంప్లిట్యూడ్ వచ్చేసరికి డిస్క్రీట్. నెక్స్ట్ నువ్వు టైమ్ దగ్గరకొచ్చేసరికి టైమ్ చూడు. ఈ పర్టిక్యులర్ టైమ్ యాక్సిస్ తీసుకుంటే నీకు ఎక్కడన్నా చూడు ఓన్లీ ఇప్పుడు ఫర్ సపోజ్ 0, 1, 2, 3, 4 ఉందనుకోండమ్మా. 0 దగ్గర 1 దగ్గర శాంపుల్ ఉంది. 0.5 దగ్గర 0.4 దగ్గర లేదుగా. అంటే ఇక్కడ నీకు టైము డిస్క్రీటే అండ్ యాంప్లిట్యూడ్ కూడా డిస్క్రీటే. సో కాబట్టి ఇలాంటి సిగ్నల్స్ మనం ఏమంటామంటే డిజిటల్ సిగ్నల్స్ అంటాం. ఓకే. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో కాబట్టి ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటి? ఫస్ట్ అసలు సిగ్నల్ అంటే ఏంటి? సిగ్నల్ ఏంటి? ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే టైంని బట్టి వేరీ అవుతుందో దాన్ని సిగ్నల్ అంటాం ఆబ్వియస్‌గా. సో సిగ్నల్ అది డిఫైన్ చేసిన తర్వాత సిగ్నల్ అసలు మనకి ఏం చేస్తది సిగ్నల్? సిగ్నల్ ఏందంటే ఇట్ విల్ జస్ట్ క్యారీ సమ్ ఇన్ఫర్మేషన్ దట్స్ ఇట్. సో దట్ ఈస్ ద మేజర్ డ్యూటీ ఆఫ్ ఎ సిగ్నల్. అదయిపోయింది. అదయిపోయిన తర్వాత దెన్ వి హావ్ సీన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్. ఏంటి? టైము కంటిన్యూయస్, యాంప్లిట్యూడ్ కంటిన్యూయస్ ఉంటే దాన్ని అనలాగ్ సిగ్నల్ అన్నాం. టైమ్ డిస్క్రీట్, యాంప్లిట్యూడ్ కంటిన్యూయస్ ఉంటే దాన్ని సింపుల్‌గా డిస్క్రీట్ సిగ్నల్ అన్నాం. అండ్ టైము డిస్క్రీట్, యాంప్లిట్యూడ్ కూడా డిస్క్రీట్ గనుకైతే దాన్ని ఏమన్నామంటే డిజిటల్ సిగ్నల్ అన్నాం. ఓకే. సో కాబట్టి ఇది నీకు కొంచెం ఫండమెంటల్. ఇది నీకు డెఫినిట్‌గా సిగ్నల్స్ గురించి ఐడియా ఉండాలి. ఓకే. సో దెన్ వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే. సో ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ కాన్సెప్ట్, యూ కెన్ సీ ఓవర్ ద స్క్రీన్ హియర్. So the physical quantity which varies with respect to time is known as signal. That is the first point you need to know. And second one, signal carries some information. Okay, obviously. If a signal has continuous time and continuous amplitude, then it is known as continuous time signal. ఇది మేము ఆల్రెడీ చూసాం. చూడండి ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది. సో ఇక్కడ దానికి టైమ్ కంటిన్యూస్ గానే ఉంది, యాంప్లిట్యూడ్ కూడా కంటిన్యూస్ గానే ఉంది. సో కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే కంటిన్యూస్ టైం, కంటిన్యూస్ యాంప్లిట్యూడ్ అంటాం. విచ్ ఈస్ నథింగ్ బట్ అనలాగ్ సిగ్నల్స్, రైట్? సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఎ సిగ్నల్ ఈస్ డిస్క్రీట్ ఇన్ టైమ్ అండ్ కంటిన్యూస్ ఇన్ యాంప్లిట్యూడ్, దెన్ ఇట్ ఈస్ నోన్ as డిస్క్రీట్ టైం సిగ్నల్. ఇది చూసాం మనం. టైం ఏమో డిస్క్రీట్, యాంప్లిట్యూడ్ మాత్రం కంటిన్యూస్ గా ఉంది. సో కాబట్టి అప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ఎ సిగ్నల్ ఈస్ డిస్క్రీట్ ఇన్ టైమ్ అండ్ డిస్క్రీట్ ఇన్ యాంప్లిట్యూడ్, అంటే టైము డిస్క్రీట్ అవ్వాలి, యాంప్లిట్యూడ్ డిస్క్రీట్ అవ్వాలి. ఇక్కడ చూడండి టైము డిస్క్రీట్ గానే ఉంది, యాంప్లిట్యూడ్ కూడా డిస్క్రీట్ గానే ఉంది. ఇప్పుడు ఈ కేసులో డిస్క్రీట్ టైం, డిస్క్రీట్ యాంప్లిట్యూడ్ సిగ్నల్ మనం ఏమంటామంటే డిజిటల్ సిగ్నల్ అంటాం. ఓకే. సో దిస్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు నో అబౌట్ ద ఫండమెంటల్, రైట్? యా, నెక్స్ట్ దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మరి ఇక్కడ ఫర్ సపోజ్ మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ చూడండి, లెట్ us సపోజ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ సిగ్నల్. ఓకే. మరి ఈ కంటిన్యూస్ సిగ్నల్ ని ఇది జాగ్రత్త చూడండి అమ్మా. కంటిన్యూస్ టైం, కంటిన్యూస్ యాంప్లిట్యూడ్ సిగ్నల్ ఇది. అంటే ఇది ఏ సిగ్నల్? ఎనలాగ్ సిగ్నల్. నాకు ఫర్ సపోజ్ సిస్టమ్ డిజిటల్ సిస్టమ్. అంటే డిజిటల్ సిస్టమ్ అంటే నాకు వచ్చే ఇన్పుట్ సిగ్నల్ కూడా ఏం కావాలి? డిజిటల్ సిగ్నల్ అయి ఉండాలి.
ఇక్కడ నాకు చూడు అనలాగ్ సిగ్నల్ ఉంది. ఫర్ సపోజ్ నీ దగ్గర ఇన్పుట్ అనలాగ్ సిగ్నల్ ఉంది. నీ దగ్గర డిస్క్రీట్ సిస్టమ్ ఉందనుకోండి. అప్పుడు కంపల్సరీగా అనలాగ్ సిగ్నల్ వర్క్ అవుతుంది కదా డిస్క్రీట్ సిస్టమ్‌కి. సో కాబట్టి ఆ అనలాగ్ సిగ్నల్ ఫస్ట్ దేంట్లో మార్చాలి? డిజిటల్ సిగ్నల్‌లోకి మార్చాలి. అలా మార్చాలి అంటే టైమ్‌ని డిస్క్రీట్‌లోకి మార్చాలి. అట్ ద సేమ్ టైమ్ యాంప్లిట్యూడ్‌ని కూడా డిస్క్రీట్‌లో మార్చాలి. సో కాబట్టి జాగ్రత్తగా చూడండమ్మా. కంటిన్యూయస్ టైమ్‌ని డిస్క్రీట్ టైమ్‌లోకి మార్చేదాన్ని ఏమంటామంటే శాంప్లింగ్ అంటాం. ఓకే. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి మనం సెపరేట్‌గా చదువుతాం. డోంట్ వర్రీ అబౌట్ దట్. అండ్ కంటిన్యూయస్ యాంప్లిట్యూడ్‌ని డిస్క్రీట్ యాంప్లిట్యూడ్‌లోకి మార్చాలంటే మనం చేసేటటువంటి ప్రొసీజర్ పేరు ఏంటంటే క్వాంటైజేషన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే. సో ఒక కంటిన్యూయస్ టైమ్‌ని కంటిన్యూయస్ యాంప్లిట్యూడ్ సిగ్నల్‌ని డిస్క్రీట్ టైమ్, డిస్క్రీట్ యాంప్లిట్యూడ్‌లోకి మార్చాల్సిన అవసరం మనకొచ్చిందనుకోండి. అంటే ఫర్ సపోజ్ మన దగ్గర ఇన్పుట్ అనలాగ్ సిగ్నల్ ఉంది. కానీ ఈ సిస్టమ్ డిజిటల్ సిస్టమ్ ఉందనుకోండి. అంటే మనకి ఇన్పుట్‌లో కూడా డిజిటల్ సిగ్నల్ కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాము? ఆ కంటిన్యూయస్ టైమ్, కంటిన్యూయస్ యాంప్లిట్యూడ్ సిగ్నల్‌ని మనం డిస్క్రీట్ టైమ్, డిస్క్రీట్ యాంప్లిట్యూడ్‌లోకి మార్చాలి. సో కంటిన్యూయస్ టైమ్‌ని డిస్క్రీట్ టైమ్‌లోకి మారిస్తేనేమో అది శాంప్లింగ్ అవుతుంది. అండ్ కంటిన్యూయస్ యాంప్లిట్యూడ్‌ని డిస్క్రీట్ యాంప్లిట్యూడ్‌లోకి మార్చడాన్ని మనం ఏమంటామంటే క్వాంటైజేషన్ అంటాం. ఓకే. సో దీస్ ఆర్ ద 2 థింగ్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే. క్వాంటైజేషన్ గురించి నేను కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో చెప్తాను. అండ్ శాంప్లింగ్ గురించి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌లో లాస్ట్ యూనిట్ మన శాంప్లింగ్ గురించి డిస్కస్ చేస్తాం. అక్కడ మీకు ఇంకా చాలా క్లియర్‌గా అసలు శాంప్లింగ్ థియరమ్ అంటే ఏంటి? దాని విషయం ఏంటనేది వి కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్ ఔట్. ఓకే. రైట్. So clear. What is the definition of a signal? What is the primary duty of a signal? What is the difference between analog and discrete signal? Analog signal ని డిజిటల్ సిగ్నల్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? కంటిన్యూస్ టైమ్ డిస్క్రీట్ టైమ్ లో మార్చాలంటేనేమో శాంప్లింగ్, అండ్ కంటిన్యూస్ యాంప్లిట్యూడ్ డిస్క్రీట్ యాంప్లిట్యూడ్ లోకి మార్చాలంటేనేమో క్వాంటైజేషన్. ఓకే. సో కాబట్టి ఈ పాయింట్స్ అనేవి డెఫినెట్ గా మీకు మైండ్ లో ఉండండి. ఓకే. నెక్స్ట్ బేసిక్ సిగ్నల్స్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. బేసిక్ సిగ్నల్స్. బేసిక్ సిగ్నల్స్. ఓకే. సో కీప్ ద హెడ్డింగ్ బేసిక్ సిగ్నల్స్. మరి ఇక్కడ బేసిక్ సిగ్నల్స్ లో మీరు ఫస్ట్ సిగ్నల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంపల్స్. ఓకే. ఇంపల్స్ సిగ్నల్ గురించి మీరు తెలుసుకోవాలి. రైట్. సో ఇంపల్స్ సిగ్నల్. రైట్. మరి ఇక్కడ ఇంపల్స్ సిగ్నల్, ఇంపల్స్ ని మనం స్మాల్ డెల్టా ఆఫ్ టీ తో డినోట్ చేస్తా ఉన్నాం. ఓకే. ఇంపల్స్ సిగ్నల్ ని స్మాల్ డెల్టా ఆఫ్ టీ తో డినోట్ చేస్తాం. ఓకే. మరి యాక్చువల్ గా ఇంపల్స్ సిగ్నల్ అంటే మనం గనక ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, లెట్ us suppose this is nothing but t, let us suppose this is nothing but small delta of t. మీరు ఆల్రెడీ ఇంపల్స్ సిగ్నల్ గురించి చదివే ఉంటారు. ఏంటి? t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర శాంపుల్ 1 ఉంటది. మిగతా అన్ని కేసెస్ లో దాని వాల్యూ ఎంత ఉంటది అంటే 0 ఉంటది. ఇది మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. సో దాని గురించి పెద్ద ఇష్యూ ఏం కాదు. సో ఇక్కడ మీరు రాసేటప్పుడు ఎక్స్‌ప్రెషన్ ఏం రాస్తారు? స్మాల్ డెల్టా ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ t ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ t నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కదమ్మా మీరు రాసేది. సో కాబట్టి ఎగ్జామ్ లో కూడా ద ఎక్స్‌ప్రెషన్ ఫర్ ఇంపల్స్ ఫంక్షన్ ఈస్ డాష్ అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్ లో ఈ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటది. సో కాబట్టి ఆబ్వియస్ గా మనం ఈ ఆప్షన్ కి వెళ్తాం. కానీ ఈ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే తప్పు. ఎందుకు తప్పంటే t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇంపల్స్ ఫంక్షన్ వాల్యూ ఇన్ఫినిటీ అమ్మ 1 కాదు. దాని యొక్క ఏరియా 1. ఇంపల్స్ యొక్క ఏరియా 1. సో కాబట్టి మనం స్మాల్ డెల్టా ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 వేస్తామే తప్ప ఇంపల్స్ ఫంక్షన్ కి t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వాల్యూ 1 కాదు. ఓకే. సో కాబట్టి ఇంపల్స్ ఫంక్షన్ యొక్క ఎక్స్‌ప్రెషన్ ఏంటి అంటే స్మాల్ డెల్టా ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ ఫర్ t ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ t నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇక్కడ నువ్వు పక్కన కంపల్సరీగా రాయాలి. ఏంటి? ద ఏరియా ఆఫ్ ఇంపల్స్ అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ స్మాల్ డెల్టా ఆఫ్ t dt ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1. ఓకే. ఓకే. 1 సెకండ్. So this is the thing we need to write, right? So this is the very fundamental thing. So కాబట్టి what is the expression for impulse function అని అడిగితే మీరు ఇది రాయకూడదు. Okay, small delta value, the value of impulse at t is equal to 0 is not 1. The value is infinity at a t is equal to 0 and obviously at t not is equal to 0 the value is 0, right? కానీ ఇక్కడ ఏరియా వాల్యూ 1 కాబట్టి మన ప్రాక్టికల్స్ గా ప్రాబ్లమ్స్ లో చేసేటప్పుడు అప్పుడు మనం ఇంపల్స్ ఫంక్షన్ వాల్యూ ఎంత తీసుకుంటాం అంటే 1 అని తీసుకుంటాం అంతే. ఓకే. సో కాబట్టి ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. సో గేట్ లో 2-3 టైమ్స్ అడిగారు. ఏమని అడుగుతారు? ద ఫార్ములా ఫర్ ఇంపల్స్ ఫంక్షన్ ఇస్ డాష్. మీరు 1 పెట్టకూడదు. ఇన్ఫినిటీ పెట్టి దాని పక్కన కంపల్సరీ ఏరియా ఫార్ములా ఉండాలి. ఇక్కడ మీరు ఇన్ఫినిటీ పెట్టి ఇక్కడ ఏరియా ఫార్ములా లేకపోతే అది మళ్ళీ వ్యాలిడ్ కాదు. ఓకే. సో కాబట్టి ఈ పాయింట్స్ అనేది మైండ్ లో ఉంచుకోండి. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కంటిన్యూస్ టైమ్ ఇంపల్స్ ఫంక్షన్. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంటిన్యూస్, రైట్? అంటే మీరు t యూస్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూస్ డొమైన్. ఇది కంటిన్యూస్ డొమైన్ లో ఉన్నప్పుడు. ఓకే. సో లెట్స్ మూవ్ ఆన్ టు డిస్క్రీట్ డొమైన్. ఇంపల్స్ లోనే డిస్క్రీట్ డొమైన్ కి చూద్దాం. లెట్ us సపోజ్ discrete domain, say discrete domain. ఓకే. సింపుల్ గా డిస్క్రీట్ డొమైన్ లో మనము ఎలా చేస్తాము ఏంటి అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, మన డిస్క్రీట్ డొమైన్ లో మనం స్మాల్ డెల్టా ఆఫ్ టీని కాస్త ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? స్మాల్ డెల్టా ఆఫ్ ఇదే కాదు ఏదైనా అంతే. కంటిన్యూస్ డొమైన్ లోనేమో టీస్ తో ఉంటాయి మొత్తము. అదే డిస్క్రీట్ డొమైన్ లో కనుక అయితే ఎన్నుల్లో ఉంటాయి మొత్తము. అది గుర్తుంచుకోండి. ఇది కూడా సేమ్.
స్మాల్ డెల్టా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 రాయకూడదు. స్మాల్ డెల్టా ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఎట్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ n నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఏరియా 1 కదా, సో కాబట్టి ఏం రాస్తా, ఇంటిగ్రల్ రాసాం కంటిన్యూస్ డొమైన్ లో. మా కంటిన్యూస్ డొమైన్ లో అయితే ఇంటిగ్రేషన్, అదే డిస్క్రీట్ డొమైన్ లో అయితే సిగ్మా. ఓకే, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ స్మాల్ డెల్టా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఏరియా షుడ్ బి ఈక్వల్ టు 1. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ ఇంపల్స్ ఫంక్షన్. అదే దీని గ్రాఫ్ విల్ బి సేమ్, రైట్? సో లెట్ us suppose this is nothing but t కాదు n, right? And this is nothing but small delta of n. At n is equal to 0, the value is 1. We will represent it like this, right? ఎందుకంటే ప్రాక్టికల్ ఇన్ఫినిటీ రిప్రజెంట్ చేయలేం కాబట్టి. అండ్ 0 ఫర్ రిమైనింగ్ 1. ఓకే, సో కాబట్టి ఇంపల్స్ ఫంక్షన్ అంటే t ఈక్వల్ టు దగ్గర కానీ n ఈజ్ ఈక్వల్ టు దగ్గర దాని వాల్యూ ఇన్ఫినిటీ అండ్ మిగతా వాల్యూస్ దగ్గర దాని వాల్యూ 0. సో దాని యొక్క ఏరియా 1 కాబట్టి మన ప్రాబ్లమ్స్ లో రాసేటప్పుడు దాని వాల్యూ ఎంత తీసుకుంటామంటే 1 కింద తీసుకుంటాం. ఓకే, సో కీప్ దట్ పాయింట్స్ ఇన్ మైండ్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సిగ్నల్, యూ కెన్ సీ ద నెక్స్ట్ సిగ్నల్ which is nothing but unit step signal. Okay, unit step signal. So unit step signal అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది we will see. మా యూనిట్ స్టెప్ సిగ్నల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ t గ్రేటర్ దెన్ 0. ఒక జాగ్రత్త చూడండి, యూనిట్ స్టెప్ ఫంక్షన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. యూనిట్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ t గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ t లెస్ దెన్ 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ స్టెప్. అదే మీరు కనుక డయాగ్రామాటిక్ ఫార్ములా కనుక రాస్తే let us suppose this is nothing but t, let us suppose this is nothing but u of t. So ఇప్పుడు ఏంటి, u of t is equal to 1 for t greater than or is equal to 0 అంటే its value is equal to 1 for t greater than or is equal to 0 is equal to 0 for t less than 0. Okay, so this will be the formula and the graph for unit step function. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మూవింగ్ ఆన్ టు ద డిస్క్రీట్ డొమైన్. డిస్క్రీట్ డొమైన్ అంటే ఏంటి, మనం u of n తో ఇండికేట్ చేస్తాం. u of n is equal to 1 for n greater than or is equal to 0 is equal to 0 for n less than 0. మీరు కనుక ఇక్కడ గ్రాఫ్ కనుక ప్లాట్ చేస్తే let us suppose this is nothing but n, let us suppose this is nothing but u of n. So u of n is equal to 1 for n greater than or is equal to 0 అంటే n greater than or is equal to 0 దగ్గర n ఇది 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ కూడా 1, సో ఆన్ ఇన్ఫినిటీ వరకు దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్క్రీట్ డొమైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టెప్. ఓకే, అండ్ ఇదే వచ్చేసరికి u of n, అది ఇది డిస్క్రీట్ డొమైన్. అదే కంటిన్యూస్ డొమైన్ అంటే ఏంటి, u of t is equal to 1 for t greater than or is equal to 0 సింప్లీ. ఓకే, సి దగ్గర రాసేసేయచ్చు, రైట్? సో థర్డ్ సిగ్నల్ వచ్చేసరికి ఏంటంటే ర్యాంప్ సిగ్నల్ అమ్మ, ర్యాంప్ ఫంక్షన్. ఓకే, ర్యాంప్ ఫంక్షన్. ఇఫ్ యూ కమింగ్ ఆన్ టు ది ర్యాంప్ ఫంక్షన్, ర్యాంప్ ఫంక్షన్ మనం ఎలా డినోట్ చేస్తామంటే r of t తో డినోట్ చేస్తాం. ఓకే, r of t is equal to t for t greater than or is equal to 0 is equal to 0 for t less than 0. ఇంపల్స్ అయితే t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇన్ఫినిటీ అండ్ ఏరియా 1, t నాట్ ఈక్వల్ టు 0 దగ్గర 0. స్టెప్ అయితే పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టైం పీరియడ్ వాల్యూ 1, నెగిటివ్ వాల్యూస్కి వచ్చేసరికి 0. అండ్ ర్యాంప్ ఫంక్షన్కి వచ్చేసరికి r of t ఈజ్ ఈక్వల్ టు t ఫర్ t గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 0 ఫర్ t లెస్ దెన్ 0 ఆబ్వియస్లీ. సో దీని కనుక ప్లాట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోండి. లెట్ us suppose this is nothing but t, this is nothing but r of t సింప్లీ. ఇక్కడ చూడమ్మా t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర r of t 0, t ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర దీని వాల్యూ కూడా 1 ఉంటుంది ఆబ్వియస్ గా. ఇది t ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర దీని వాల్యూ కూడా 2 ఉంటుంది. ఐ మీన్ దిస్ వాల్యూ ఇస్ 1 and t equal to 2 దగ్గర దాని వాల్యూ 2, t equal to 3 ది వాల్యూ 3 ఇట్లా ఉంటుంది, రైట్? సో ఇట్ విల్ బి ఏ స్ట్రైట్ లైన్ passing through origin. Okay, so this is nothing but the representation of the ramp function. Okay, so అంతే కదా, టైం వాల్యూ 1 ఉంది, r of t కాబట్టి 1, టైం వాల్యూ 2 ఉంది, r of t 2, టైం వాల్యూ 3 ఉంది, r of t 3. సో కాబట్టి it will be a straight line passing through origin. Okay, so this is the representation of continuous time ramp function. Okay, so moving on to the discrete time ramp function, let us suppose ఇది r of t కదమ్మా, r of n తో ఇండికేట్ చేస్తాం. r of n is equal to n for n greater than or is equal to 0 and is equal to 0 for n less than 0. Okay, so దీని కనుక మీరు గ్రాఫికల్ గా ప్లాట్ చేస్తే this is nothing but n and this is nothing but r of n. n is equal to 0 దగ్గర దాని వాల్యూ 0, n is equal to 1 దగ్గర దాని వాల్యూ 1, n is equal to 2 దగ్గర దాని వాల్యూ 2, n is equal to 3 దగ్గర దాని వాల్యూ 3, n is equal to 4 దగ్గర దాని వాల్యూ 4, సో ఆన్. ఓకే, మీరు కనుక కొంచెం లైట్ గా ఇట్లా డాటెడ్ గా చూసుకుంటే ఇట్ విల్ బి ర్యాంప్ ఫంక్షన్. ఓకే, సో కాబట్టి కంటిన్యూస్ టైం ర్యాంప్ ఫంక్షన్ అంటేనేమో t అంటే 1 ఉన్నప్పుడు 1, 2 ఉన్నప్పుడు మొత్తం జాయిన్ చేసేసుకుంటాం. అక్కడైతే 2.2 ఉన్నప్పుడు 2.2, 3.3 ఉన్నప్పుడు 3.3, కానీ ఇక్కడ అలా కాదు కదా. సో కాబట్టి డిస్క్రీట్ అంటే 1 దగ్గర 1 అంతే, 1.5 ఉండదు మళ్ళీ. సో కాబట్టి 1 దగ్గర 1, 2 దగ్గర 2, 3 దగ్గర 3 అట్లా రాసుకుంటాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద డిస్క్రీట్ డొమైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టెప్ ఫంక్షన్. యూనిట్ parabolic sequence, right? If you see this unit parabolic sequence, మా parabolic sequence ని కొంతమంది up of t తో ఇండికేట్ చేస్తారు, కొంతమంది p of t తో ఇండికేట్ చేస్తారు. ఏది చేసినా దట్ డజంట్ మ్యాటర్. మా ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామో parabolic ఫంక్షన్ యొక్క ఫార్ములా ఏంటంటే t²/2 for t greater than or is equal to 0 is equal to 0 for t less than 0. This is very very important, right? Parabolic function అంటే t²/2 for t greater than or equal to 0 and 0 is equal to 0 for t less than 0. మీరు కనుక డ్రా చేస్తే this is nothing but t and this is nothing but p of t. 0 ఉన్నప్పుడు 0, 1 ఉన్నప్పుడు ఎంత ఉంటుంది అంటే 1/2 ఉంటుంది,
2 ఉన్నప్పుడు ఎంత ఉంటదంటే 4/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 2. 3 ఉన్నప్పుడు ఎంత ఉంటదంటే 9/2 4.5 అట్లా ఉంటది. సో మీరు గనుక డ్రా చేస్తే ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకే. సో సింపుల్ గా ఇట్లా ఉంటుంది. పారాబోలిక్ ఫంక్షన్ లా ఉంటుంది, రైట్? So this is nothing but the continuous time representation of the parabolic sequence, right? So coming on to discrete time, right? మా discrete time అయితే మనం చూసేది ఏంటంటే p of n తో ఇండికేట్ చేస్తాం. p of n is nothing but n square divided by 2 for n greater than 0 or equal to 0 is equal to 0 for n less than 0. మీరు కనుక దీన్ని గ్రాఫికల్ గా ప్లాట్ చేస్తే ఇది డిస్క్రీట్ కాబట్టి n ఉంటది, ఇక్కడ వచ్చేలాగా p of n ఉంటుంది. అండ్ లెట్ us suppose this is 0 and let us suppose 1, this is 2, this is 3, this is 4 and this is 5 and this is 6. 0 దగ్గర 0, 1 దగ్గర 1/2, రైట్? 2 ఇది 1/2. 2 దగ్గర వచ్చేసరికి 4/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 2. 3 దగ్గర వచ్చి 9/2 4.5. 4 దగ్గర వచ్చేసరికి ఇట్ విల్ బి లైక్ దిస్. అండ్ 5 దగ్గర ఇలా ఉంటుంది గ్రాఫ్, రైట్? సో ఇఫ్ యూ ప్లాట్ దిస్ వన్ యూ విల్ గెట్ లైక్ దిస్. ఇలా ఉంటుంది ఫంక్షన్ అనేది. ఓకే, మీరు కనుక డ్రా చేసుకుంటే ఇట్ విల్ బి లైక్ దిస్ పారాబోలిక్ ఫంక్షన్. ఓకే, సో కాబట్టి కంటిన్యూస్ డొమైన్ లో అయితే t²/2 ఫర్ t గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అండ్ అదే కనుక డిస్క్రీట్ డొమైన్ కనుక 10²/2. సో ఇంపల్స్ అంటేనేమో ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఈజ్ ఈక్వల్ టు 0 అదర్వైజ్. అండ్ ఇంటిగ్రేషన్ 1. స్టెప్ అయితే ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ పాజిటివ్ టైం పీరియడ్ అండ్ నెగిటివ్ టైం పీరియడ్ ఈజ్ 0. ర్యాంప్ అయితే ఇట్స్ వాల్యూ ఈక్వల్ టు t ఫర్ పాజిటివ్ టైం పీరియడ్ అండ్ నెగిటివ్ టైం పీరియడ్ ఇట్ ఈజ్ 0. అండ్ పారాబోలిక్ ఫంక్షన్ అయితే t²/2 ఫర్ పాజిటివ్ టైం వాల్యూస్ అండ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ నెగిటివ్ టైం వాల్యూస్. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి. Exponential signal, right? So this is also one of the important thing. Exponential signal. Exponential signal. మా ఇక్కడ చూడండి, ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ అంటే e⁻at ఒకటి ఉంటుంది సిగ్నల్, అండ్ రెండోది వచ్చేకి e⁻−at సిగ్నల్ ఒకటి ఉంటుంది. ఓకే, సో దిస్ విల్ బి x of t is equal to e⁻at అండ్ ఇది వచ్చేకి x of t is equal to e⁻−at ఆబ్వియస్లీ. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే x of t e⁻at, సో t ఇది వచ్చేసరికి e⁻at. మీరు కనుక చూస్తే ఒకసారి e⁻+at, t is equal to -∞ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, e⁻∞ వాల్యూ ఎంత 0. సో కాబట్టి ఇక్కడ 0కి టెండ్ అవుతుంది. నెక్స్ట్ t is equal to 0 దగ్గర పెట్టుకున్నాను అనుకోండి, e⁻0 వాల్యూ ఎంత 1. సో కాబట్టి ఎగ్జాక్ట్ గా t is equal to 0 దగ్గర దాని వాల్యూ 1 ఉంటుంది. నెక్స్ట్ +∞ దగ్గర చూసారు అనుకోండి, e⁻∞ వాల్యూ ఎంత అంటే ∞ అంటే ఎక్కడ ∞ దగ్గర ఉంటుంది. సో ఇఫ్ యూ జాయిన్ దీస్ లైన్స్ యూ విల్ గెట్ అన్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ లైక్ దిస్. ఇట్లా ఉంటుంది, రైట్? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అమ్మా. దీన్ని ఏమంటామంటే ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఓకే, ఇంక్రీజింగ్ సీక్వెన్స్, రైట్? అదే ఇది కనుక చూసుకుంటే మీరు x of t is equal to e⁻−at, this is nothing but a t, this is nothing but x of t which is nothing but e⁻−at. t equal to -∞ పెట్టారు అనుకోండి, e⁻−∞ ప్లస్ ఇన్ఫినిటీ అవుతుంది, అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది. అండ్ t is equal to 0 దగ్గర ఆబ్వియస్ గా దాని వాల్యూ 1 ఉంటుంది. అండ్ t is equal to +∞ దగ్గర e⁻−∞ 0 కాబట్టి 0కి టెండ్ అయిపోతుంది, రైట్? సో కాబట్టి నువ్వు జాయిన్ చేస్తే యూ విల్ గెట్ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ సీక్వెన్స్. ఓకే, సో కాబట్టి ఫిఫ్త్ సిగ్నల్ మనం ఏంటమ్మో చూసింది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో కాబట్టి e⁻+at e⁻−at అనే రెండు. e⁻+at అనేది ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అండ్ e⁻−at అయితే మనకు వచ్చేది ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ సీక్వెన్స్. ఓకే, సో ఈ పాయింట్స్ ఉన్నాయి మైండ్ లో ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద సిక్స్త్ సిగ్నల్, ఇట్ మైట్ బి ద లాస్ట్ సిగ్నల్ విచ్ ఇస్ నథింగ్ బట్ రెక్టాంగులర్ ఫంక్షన్. మా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లో రెక్టాంగులర్ ఫంక్షన్ లేకుండా ఇంచు కూడా కదలం మనం. ఓకే, సో కాబట్టి రెక్టాంగులర్ ఫంక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ టు రైట్. మా రెక్టాంగులర్ ఫంక్షన్ అంటే ఏం లేదమ్మా, సింపుల్ గా మీకు తెలిసిందే రెక్టాంగులర్ ఫంక్షన్ ఉంటుంది మామూలుగా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్, లెట్ us suppose this is nothing but -t to t, this value is nothing but 1. Okay, so let us suppose this value amplitude is nothing but a, let us suppose. Okay, so let us suppose this is nothing but t and this is nothing but rectangular function xr of t. ఓకే, మనం దీన్ని మ్యాథమెటికల్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే xr of t is equal to a into, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ పెట్టాను, ఇక్కడ 1 ఉంటే 1 పెడతాను, 2 ఉంటే 2 పెడతాను, 3 ఉంటే 3 పెడతాను. a into rect of t upon tau. This is the standard representation of the rectangular function. ఓకే, a into rect of t upon tau. ఓకే, సో కాబట్టి ఇక్కడ జాగ్రత్త చూడు, ఇక్కడ నీకు తెలియదు ఏ అంటే ఇక్కడ తెలుస్తుంది, 1 ఇస్తే 1 పెడతాం, 2 ఇస్తే 2 పెడతాం, t అంటే t దాని పెద్ద ఇష్యూ కాదు. టో ఇంపార్టెంట్. మా టౌ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 2 into upper limit. This is very very important. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నీకు -t to t ఉంది కదా, సో కాబట్టి 2 into upper limit వేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నీకు t వస్తుంది. ఒకవేళ ఇక్కడ -t/2 to t/2 ఉంది అనుకో, 2 into t/2 వేస్తే t వస్తుంది అంతే. సో కాబట్టి దీని యొక్క రిప్రజెంటేషన్ ఏమైందంటే a into rect of t upon tau. టౌ అంటే ఏంటి, ఇక్కడ నీకు వచ్చేది 2t ఆబ్వియస్లీ. సో కాబట్టి a into rect of t/2t అనేది నీకు వచ్చేటటువంటి ఫైనల్ వాల్యూ. ఓకే, సో రెక్టాంగులర్ ఫంక్షన్ ఎలా డినోట్ చేస్తాం, a rect of t/2 అండ్ ఏ అంటే ఏంటంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫంక్షన్ అండ్ టౌ వచ్చేలాగా ఏంటంటే టైం పీరియడ్. అంటే ఇది ఎట్లా వస్తుంది, అది 2 into maximum లిమిట్. ఓకే, అది జాగ్రత్తగా చూసుకుంటే ఇట్ విల్ బి వెరీ సింపుల్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో ఇఫ్ యూ సీ దిస్ వన్, గోయింగ్ ఆన్ టు ద బేసిక్ సిగ్నల్స్,
యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ స్మాల్ డెల్టా ఆఫ్ t ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఫర్ ఆల్ t ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ t నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1 ఆబ్వియస్లీ. అండ్ దీని యొక్క గ్రాఫ్ డ్రా చేసాం ఆల్రెడీ. అండ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ 1 ఫర్ పాజిటివ్ వాల్యూస్ అండ్ 0 ఫర్ నెగిటివ్ వాల్యూస్. సో దాని యొక్క గ్రాఫ్ కూడా మనం డ్రా చేసాం. కమింగ్ టు ది యూనిట్ ర్యాంప్ ఫంక్షన్ r of t is equal to t for positive values of time period and is equal to 0 for negative values of time period, and the general representation will be like this obviously. Okay, మీరు వీడియో పాస్ చేసుకొని నీట్గా నోట్ చేసుకున్నాము, ఇందాక నోట్ చేసుకుని ఉంటారు, జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను అంతే. రైట్, కమింగ్ ఆన్ టు ది యూనిట్ పారాబోలిక్ సీక్వెన్స్ xp of t is equal to t square by 2 for t greater than or is equal to 0 and is equal to 0 for t less than 0 obviously. రైట్, సో దాని యొక్క పారాబోలిక్ ఫంక్షన్ ఇలా ఉంటుంది, మనం ఆల్రెడీ చూసాం అది. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ e పవర్ at u of t. ఇక్కడ జాగ్రత్త చూడండి, e పవర్ at అంటే ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. రైట్, ఇట్ విల్ బి లైక్ దిస్. ఇది ఆల్రెడీ మనము అబ్జర్వ్ చేసాం. రైట్, అండ్ e పవర్ మైనస్ at అయితే ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ ఫంక్షన్. ఓకే, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, దట్ డజంట్ మ్యాటర్. అండ్ రెక్టాంగులర్ ఫంక్షన్ చూడండి, ఇది చూడండి ఇక్కడ a ఇంటూ రెక్ట్ ఆఫ్ t అపాన్ టౌ. ఓకే, టౌ ఎంత 2 ఇంటూ అప్పర్ లిమిట్ అంతా t ఉంది కాబట్టి 2 ఇంటూ t. ఇక్కడ ఏ ప్లేస్ లో ఏంటి యాంప్లిట్యూడ్ ఎంత ఉంటే అంత. ఇక్కడ యాంప్లిట్యూడ్ 1/2t ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ నువ్వు ఏ ప్లేస్ లో కూడా ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంటే 1/2t అని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ నోట్ దిస్ క్వశ్చన్, రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద రెక్టాంగులర్ ఫంక్షన్ అండ్ ఫైండ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. ఓకే, సో అది ఒకసారి మీరు కనుక నీట్ గా అబ్జర్వ్ చేస్తే ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటి దీని యొక్క ఫార్ములా? a ఇంటూ రెక్ట్ ఆఫ్ t అపాన్ టౌ. ఏ మనం కనుక్కోవాలి అండ్ రెక్ట్ ఆఫ్ t అపాన్ టౌ. టౌ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ. టౌ అంటే ఏంటి? టౌ ఈజ్ నథింగ్ బట్ 2 times టైం పీరియడ్. టైం పీరియడ్ ఎంత ఇచ్చింది ఇక్కడ నీకు? t అపాన్ 2. సో కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే టౌ ఈక్వల్ టు t. సో కాబట్టి ఇక్కడ నీకు ఏమొస్తుంది అంటే a ఇంటూ రెక్ట్ ఆఫ్ t అపాన్ క్యాపిటల్ T. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రెక్టాంగులర్ ఫంక్షన్. కాకపోతే ఇక్కడ మనకు అన్నోన్ ఏంటి? యాంప్లిట్యూడ్. ఒకటి గుర్తుంచుకోండి, యాంప్లిట్యూడ్ అనేది వాడు మెన్షన్ చేస్తాడు ఇన్ జనరల్ గా. ఒకవేళ వాడు కనుక మెన్షన్ చేయకపోతే ద ఇన్వర్స్ ఆఫ్ టౌ ఈజ్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్. అదొకటి గుర్తుంచుకోండి. ఓకే, సో వాడు రెక్టాంగులర్ ఫంక్షన్ ఇస్తే వాడు ఏది ఇస్తే అది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఏ ప్లేస్ లో. వాడు ఇవ్వకుండా అదే మనల్ని కనుక్కోమని అనుకోండి, మనం ఫస్ట్ టౌ వాల్యూ కనుక్కొని ఆ రెసిప్రోకల్ ఆఫ్ టౌ వేస్తే నీకు ఏమొస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ నీకు టౌ ఎంత వచ్చింది? t. సో కాబట్టి ఆబ్వియస్ గా ఏ ఎత్తులకి ఎంత వద్దామో 1/t. సో 1/t ఇంటూ రెక్ట్ ఆఫ్ t అపాన్ క్యాపిటల్ T. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద రెక్టాంగులర్ ఫంక్షన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద గివెన్ సిగ్నల్. ఓకే, సో సింపుల్, a ఇంటూ రెక్ట్ ఆఫ్ t/2 అనేది వేస్తాము. సో యాంప్లిట్యూడ్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ టౌ వాల్యూ కూడా ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, a ఇంటూ రెక్ట్ ఆఫ్ t అపాన్ టౌ. టౌ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ t అపాన్ 2. ఇది t వచ్చింది. a ఇంటూ రెక్ట్ ఆఫ్ t/t. సో a ఈజ్ నథింగ్ బట్ 1/t. రెసిప్రోకల్ సరిపోయింది. సో కాబట్టి హ్యాపీగా వీ కెన్ డూ ఇట్. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఏ రెక్టాంగులర్ ఫంక్షన్ వచ్చినా కానీ మనం మ్యాథమెటికల్ గా ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కీప్ ద లాస్ట్ హెడింగ్ ఆపరేషన్ ఆన్ సిగ్నల్స్ ఫర్ దిస్ వీడియో. ఓకే, సో నేను పవర్ ఎనర్జీ అనేది నెక్స్ట్ కమింగ్ వీడియో లెక్చర్స్ లో, పీరియాడిక్ సిగ్నల్స్ పవర్ ఎనర్జీ గురించి నెక్స్ట్ కమింగ్ వీడియో లెక్చర్స్ లో చెప్తాను. సో ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సో దీని మీద నాకు తెలిసి ఖచ్చితంగా 90% ఒక ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నోట్ దిస్ వన్, ఆపరేషన్ ఆన్ సిగ్నల్స్. ఓకే, ఆపరేషన్ ఆన్ సిగ్నల్స్, ఆపరేషన్ ఆన్ సిగ్నల్స్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్స్. మరి లెట్ us సపోజ్ ఫస్ట్ హెడింగ్ పెట్టుకున్నాము యాంప్లిట్యూడ్ స్కేలింగ్. సో ఫస్ట్ ఆపరేషన్ ఇస్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్ స్కేలింగ్. అంటే యాంప్లిట్యూడ్స్ ని స్కేల్ చేయటం. స్కేల్ చేయటం అంటే ఏదైనా ఒక ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయడం అంతే. లెట్ us సపోజ్ మీకు సిగ్నల్ అనేది ఇలా ఉందనుకున్నాం. లెట్ us సపోజ్ -2 to 2, దాని వాల్యూ వచ్చేసరికి 2. ఇక్కడ జాగ్రత్త చూడు, ఇవి టైం వాల్యూస్. -2 2 అనేది, ఈ పైన 2 అనేది యాంప్లిట్యూడ్ వాల్యూ. వాడు యాంప్లిట్యూడ్ స్కేలింగ్ చేయమంటే యాంప్లిట్యూడ్ ని కదిలించాలి, టైం ని కదిలించకూడదు. వాడు టైం మీద ఏదైనా ఆపరేషన్ చేస్తే టైం ని కదిలించాలి, యాంప్లిట్యూడ్ కదిలించకూడదు. ఓకే, ఆ పాయింట్స్ మైండ్ లో ఉంచుకోండి. ఓకే, సో లెట్ us సపోజ్ దిస్ ఇస్ నథింగ్ బట్ t అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ x ఆఫ్ t. వాడు నిన్ను 4 ఇంటూ x ఆఫ్ t ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. 4 ఇంటూ x ఆఫ్ t ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి ఫర్ సపోజ్. సింపుల్ గా ఏంటి ఇక్కడ ఇది 4 ఇంటూ x ఆఫ్ t అనేది యాంప్లిట్యూడ్ స్కేలింగ్ యొక్క ఫార్మాట్. అంటే x ఆఫ్ t అనేది కనుక ఒరిజినల్ సిగ్నల్ అయితే యాంప్లిట్యూడ్ స్కేలింగ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే a ఇంటూ x ఆఫ్ t అవుతుంది. ఏతో మల్టిప్లై చేయటమే. సో కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే 4 ఇంటూ x ఆఫ్ t ఎట్లా టైం కదిలించకూడదు, ఎందుకంటే టైం నేను కదిలించలే ఇక్కడ. సో కాబట్టి టైం విల్ బి సేమ్, -2 to 2. కాబట్టి యాంప్లిట్యూడ్ దేంతో మల్టిప్లై చేసాడు? 4 తోటి. సో కాబట్టి ఇక్కడ యాంప్లిట్యూడ్ ఒరిజినల్ గా 2 ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ 4 2s ఎంత వస్తుంది అంటే 8. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద సిగ్నల్. ఓకే, సో దట్స్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ let us suppose here -1 to 1, the value is nothing but 6. నేను వచ్చేసరికి x of t by 6 ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. x of t by 6 ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. అంటే ఆటోమేటిక్ ఏమైంది ఇక్కడ నీకు
టైం డిస్టర్బ్ చేయలేదమ్మా వాడు. -1 to 1 అలాగే ఉంది. ఏం డిస్టర్బ్ చేశాడు? యాంప్లిట్యూడ్‌ని అంటే x/t/6. సో కాబట్టి ఆటోమేటిక్‌గా ఇది -1 to 1 ఇది ఇప్పుడు 6. x/t/6 అంటే ఏంటి? 6/6 వాల్యూ ఈస్ నథింగ్ బట్ 1. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద స్కేల్డ్ యాంప్లిట్యూడ్ స్కేల్డ్ వర్షన్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. ఓకే. సో కాబట్టి యాంప్లిట్యూడ్ స్కేలింగ్ అంటే సింపుల్. వాడు ఏదైతే ఫ్యాక్టర్ తెస్తాడో ఆ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ ద యాంప్లిట్యూడ్ స్కేలింగ్ వర్షన్ ఆఫ్ ద సిగ్నల్. ఓకే. సో అదొకటి మైండ్ లో ఉంచుకోండి. ఓకే. ఫైన్. నెక్స్ట్ కీప్ ద హెడింగ్ అడిషన్ ఆఫ్ 2 signals. ఓకే. నెక్స్ట్ కీప్ ద హెడింగ్ అడిషన్ ఆఫ్ 2 signals, right? Addition of 2 signals. Next keep the heading addition of 2 signals. Okay, addition of 2 signals. మరి ఇక్కడ జాగ్రత్త చూడండి. let us suppose -2 to 2 దాని వాల్యూ 1. let us suppose ఈ సిగ్నల్ వాల్యూ 1. let us suppose and let us suppose ఇక్కడ -2 to 2 ఆ సిగ్నల్ యొక్క వాల్యూ ఎంత అంటే 4. let us suppose this is nothing but x1 of t and let us suppose this is nothing but signal x2 of t. అయితే ఇప్పుడు నిన్ను x1 of t ప్లస్ x2 of t ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. x1 of t ప్లస్ x2 of t అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. మా x1 of t ప్లస్ x2 of t అంటే సింపుల్ గా యాంప్లిట్యూడ్స్ ని యాడ్ చేయటమే. ఎప్పుడైనా రెండు సిగ్నల్స్ ని యాడ్ చేయమన్నా, రెండు సిగ్నల్స్ ని సబ్స్ట్రాక్ట్ చేయమన్నా, రెండు సిగ్నల్స్ ని మల్టిప్లై చేయమన్నా మీరు చేయాల్సింది ఏంటంటే యాంప్లిట్యూడ్స్ మీద ఆపరేషన్ చేయాలి. ఓకే. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు? x1 of t ప్లస్ x2 of t ఇచ్చారు కదా. అంటే ఈ రెండు సిగ్నల్స్ ఏం చేస్తున్నారు? మీరు యాడ్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ టైం పీరియడ్స్ రాసుకోండి. ఇక్కడ -2 to 2 ఉంది, ఇక్కడ కూడా -2 to 2 ఉంది. సో కాబట్టి ఇక్కడ కూడా నువ్వు -2 to 2 రాస్తావు. అండ్ యాంప్లిట్యూడ్ చూడు, ఇక్కడ వాల్యూ వచ్చేలకు 1 ఉంది, ఇక్కడ వచ్చే వాల్యూ 4 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేయమన్నాడు కదా వాడు. సో కాబట్టి 1 + 4 = ఏమైద్దాం? ఆబ్వియస్ గా ఇట్ ఈస్ నథింగ్ బట్ 5. సో కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఎడిషన్ వర్షన్ ఆఫ్ ద 2 signals x1 of t అండ్ x2 of t. సో రెండు సిగ్నల్స్ ని యాడ్ చేయమన్నా, రెండు సిగ్నల్స్ ని సబ్స్ట్రాక్ట్ చేయమన్నా, రెండు సిగ్నల్స్ ని మల్టిప్లై చేయమన్నా మనం దేని మీద ఆపరేట్ చేయాలంటే వాటి యొక్క యాంప్లిట్యూడ్స్ మీద ఆపరేట్ చేయాలి. ఓకే. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us suppose ఇక్కడ మీకు -2 to 2 దాని వాల్యూ లెట్ us suppose సిగ్నల్ వాల్యూ వచ్చి 2 ఉంది అనుకుందాం. అండ్ నెక్స్ట్ సిగ్నల్ x2 of t వచ్చేసరికి -3 to 3 ద సిగ్నల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 6 అనుకుందాం. లెట్ us suppose దిస్ ఇస్ నథింగ్ బట్ x1 of t and let us suppose this is nothing but x2 of t, right? సో ఇప్పుడు మిమ్మల్ని x1 of t ప్లస్ x2 of t ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. x1 of t ప్లస్ x2 of t ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. అంటే ఏం యాడ్ చేయాలి? యాంప్లిట్యూడ్స్ ని యాడ్ చేయాలి. టైం డిస్టర్బ్ చేయకూడదు. అంటే నువ్వు ఫస్ట్ టైం పీరియడ్స్ రాసుకోవాలి. ఏముంది చెప్పు? ఫస్ట్ అవుటర్ మోస్ట్ లో -3 ఉంది, ఇక్కడ అవుటర్ మోస్ట్ లో ఇంకోటి ఏముంది? -2 ఉంది, అండ్ ఇక్కడ అవుటర్ మోస్ట్ లో 2 ఉంది, అండ్ ఇక్కడ పాజిటివ్ అవుటర్ మోస్ట్ వాల్యూ వచ్చేసరికి ఎంత ఉందంటే 3. ఓకే. సో దిస్ ఈస్ నథింగ్ బట్ -2, దిస్ ఈస్ నథింగ్ బట్ -3, దిస్ ఈస్ నథింగ్ బట్ 2 అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ 3 ఆబ్వియస్లీ. ఇక్కడ జాగ్రత్త చూడు. ఇప్పుడు యాంప్లిట్యూడ్స్ ని యాడ్ చేయాలి. మా -3 నుంచి -2 వరకు చూడండి అమ్మా. -3 నుంచి -2 వరకు దీని వాల్యూ 6 ఉంది. ఇక్కడ -3 నుంచి -2 వరకు అసలు లేదు. వాల్యూ ఎంత ఉంది? 0. సో కాబట్టి 0 + 6 ఎంతమ్మా? 6. అంటే -3 నుంచి -2 వరకు దాని వాల్యూ ఎంత ఉంది అంటే 6 ఉంది. సింపుల్ గా 6. నెక్స్ట్ -2 నుంచి +2 వరకు దాని వాల్యూ 2 ఉంది. ఇక్కడ కూడా -2 నుంచి +2 వరకు దాని వాల్యూ 6 ఉంది. 6 + 2 అంటే ఎంత? 8. సో కాబట్టి -2 నుంచి +2 వరకు దాని వాల్యూ ఎంత ఉంది అంటే 8. నెక్స్ట్ 2 to 3 దీని వాల్యూ 0 అండ్ ఇక్కడ 2 to 3 దీని వాల్యూ వచ్చేసరికి 6. సో కాబట్టి 0 + 6 వాల్యూ ఎంత వస్తుంది అంటే 6 ఆబ్వియస్లీ, రైట్? సో కాబట్టి -3 నుంచి -2 వరకు దాని వాల్యూ 6 అండ్ -2 నుంచి 2 వరకు వచ్చేసరికి 8 అండ్ 2 నుంచి 3 వరకు వచ్చేసరికి దాని వాల్యూ 6. ఓకే. ఎప్పుడైనా సరే రెండు సిగ్నల్స్ ని యాడ్ చేయమన్నా, రెండు సిగ్నల్స్ ని సబ్స్ట్రాక్ట్ చేయమన్నా, రెండు సిగ్నల్స్ ని మల్టిప్లై చేయమన్నా మనం చేయాల్సింది వాటి యొక్క యాంప్లిట్యూడ్స్ మీద, టైం మీద కాదు. ఎలా రాస్తాం? ఫస్ట్ ఉన్న టైం పీరియడ్స్ మొత్తం రాసుకుంటాము. ఆ తర్వాత జాగ్రత్తగా ఈ ఇచ్చిన ఇంటర్వెల్స్ లో నీట్ గా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు నేను చూపించిన ఎగ్జాంపుల్ ప్రకారం. ఓకే. నెక్స్ట్ we will see an example on subtraction of 2 signals. Okay. Let us suppose ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. Let us suppose -2 to 2 దీని వాల్యూ వచ్చేసరికి 2 అనుకుందాం. Let us suppose అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సిగ్నల్ వచ్చేసరికి -2 to 2 దాని వాల్యూ వచ్చేసరికి 3 అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే. ఇది x1 of t అనుకున్నాము. దిస్ ఈస్ నథింగ్ బట్ x1 of t అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ x2 of t. Let us suppose. ఓకే. మిమ్మల్ని x1 of t మైనస్ x2 of t ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఓకే. అంటే ఇక్కడ రెండు సిగ్నల్స్ సబ్స్ట్రాక్ట్ చేయమన్నారు. అంటే నువ్వు ఏం చేయాలి? యాంప్లిట్యూడ్స్ ని కదిలించాలి. యాంప్లిట్యూడ్స్ ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. టైం డిస్టర్బ్ చేయకూడదు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ x1 of t మైనస్ x2 of t, రైట్? సో ఇప్పుడు దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ టైం పీరియడ్స్ నోట్ చేసుకోవాలి కదా. సో కాబట్టి టైం పీరియడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? -2 నుంచి 2 వరకు, రైట్? సో -2 నుంచి 2 వరకు దీని వాల్యూ ఎంత ఉంది? 2 అండ్ -2 నుంచి 2 వరకు దీని వాల్యూ 3 ఉంది. ఇక్కడ మనం x1 of t మైనస్ x2 of t అంటే 2 - 3 వాల్యూ ఎంత? -1. ఓకే. సో కాబట్టి ఇక్కడ నీకు -2 నుంచి 2 వరకు దాని వాల్యూ ఎంత వస్తుంది అంటే -1. అదే నేను x2 of t మైనస్ x1 of t అడుగుంటే ఆటోమేటిక్ గా 3 - 2 వేసేవాళ్ళు ఆటోమేటిక్ గా నీకు 1 వచ్చేది. ఓకే. ఇక్కడ నీకు x1 of t మైనస్ x2 of t అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ 2 - 3 which is nothing but the value is -1. ఓకే. సో కాబట్టి ఈ పాయింట్స్ జాగ్రత్త మైండ్ లో ఉంచుకోండి. దెన్ ఇట్ విల్ బి వెరీ సింపుల్. ఓకే. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సబ్స్ట్రాక్షన్ మీద, దెన్ వి విల్ మూవ్ ఆన్ టు మల్టిప్లికేషన్. ఓకే.
Suppose this is nothing but minus 2 to 2, the value is nothing but 2, and next signal is minus 6 to 6, minus 3 to 3. Let us suppose this value is 6. Let us suppose this is nothing but x1 of t, and let us suppose this is nothing but the value x2 of t simply. సో ఇప్పుడు దీన్ని మనము ఎలా చేయాలి? ఇక్కడ జాగ్రత్త చూడు, ఫస్ట్ ఈ రెండింటిని ఏం చేయాలనుకుంటున్నాం, మనం సబ్స్ట్రాక్షన్ కదా చేయాలనుకుంటున్నాం. సో సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ టైం రాసుకోవాలి కదా, ఇంతకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా -2 to 2 రాసి, ఇక్కడ అన్ఈక్వల్ ఉన్నాయి కదా. సో కాబట్టి ఫస్ట్ రాయాలి, లోయెస్ట్ లిమిట్ ఏంటి -3, ఆ తర్వాత -2, తర్వాత 2 ఉంది, ఆ తర్వాత వచ్చేలాగా 3 ఉంది. రైట్, ఇక్కడ చూడు -3 నుంచి -2 వరకు ఇక్కడ 0, ఇక్కడ -3 నుంచి -2 వరకు దీని వాల్యూ 6, 0 -6 -6 అంటే -3 నుంచి -2 వరకు దాని వాల్యూ ఎంత ఉంది అంటే -6 ఆబ్వియస్లీ. ఓకే, నెక్స్ట్ -2 to 2 దీని వాల్యూ 2, అండ్ -3 to 3 -2 to 2 దీని వాల్యూ 6. సో 2 - 6 -4. సో కాబట్టి ఇక్కడ నీకు -2 నుంచి 2 వరకు దాని వాల్యూ ఎంత ఉంటుందంటే -4 ఉంటుంది ఆబ్వియస్లీ. నెక్స్ట్ 2 to 3 దీని వాల్యూ 0, అండ్ ఇక్కడ 2 to 3 దీని వాల్యూ 6. సో కాబట్టి 0 - 6 ఎంత అంటే -6. సో కాబట్టి 2 నుంచి 3 వరకు దాని వాల్యూ ఎంత ఉంటుందంటే -6 ఆబ్వియస్లీ. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద సబ్స్ట్రాక్టెడ్ వెర్షన్ ఆఫ్ ద 2 సిగ్నల్స్. ఓకే, సో ఈ విధంగా టైం ప్లాట్ చేసుకొని జాగ్రత్త ఇచ్చిన ఇంటర్వెల్లో మనం ఎడిషన్ అయితే సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో మల్టిప్లికేషన్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దాము. మూవ్ ఆన్ టు టైం ఆపరేషన్స్. ఓకే, సో లెట్ us సపోజ్ ఇది వచ్చేసరికి లెట్ us సపోజ్ దిస్ ఇస్ నథింగ్ బట్ t, అండ్ లెట్ us సపోజ్ దిస్ ఇస్ నథింగ్ బట్ x1 of t సపోజ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి లెట్ us సపోజ్ -2 to 2 దీని వాల్యూ వచ్చేసరికి 1 ఉంది అనుకుందాం ఫర్ సపోజ్. అండ్ లెట్ us సపోజ్ -3 నుంచి 3 వరకు చూసుకుంటే దీని వాల్యూ వచ్చేసరికి 4 ఉంది అనుకోండి. -2 నుంచి 2 చూద్దాం ఫస్ట్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయమన్నారు అనుకోండి, అంటే నేను x1 of t ఇంటూ x2 of t ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. టైం షుడ్ బి సేమ్, రైట్, -2 నుంచి 2 వరకే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాల్యూ 1 ఉంది, ఇక్కడ వాల్యూ 4, డైరెక్ట్ గా మల్టిప్లై చేయండి. 4 1 ఎంత 4, రైట్. సో కాబట్టి -2 నుంచి 2 వరకు దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే 4 ఉంటుంది ఆబ్వియస్లీ. అడిషన్ చేయమన్నా, సబ్స్ట్రాక్షన్ చేయమన్నా, మల్టిప్లికేషన్ చేయమన్నా మీరు చేయాల్సింది ఏంటంటే యాంప్లిట్యూడ్స్ మీద మాత్రమే చేయాలి ఆపరేషన్, టైం మీద కాదు. ఓకే, సో దట్స్ జస్ట్ రిమెంబర్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూసి వి విల్ మూవ్ ఆన్ టు టైం ఆపరేషన్స్. ఓకే, సో లెట్ us సపోజ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ t, దిస్ ఈజ్ నథింగ్ బట్ x1 of t, అండ్ దీని వాల్యూ వచ్చేసరికి లెట్ us సపోజ్ 0 నుంచి 2 వరకు దీని వాల్యూ 1 ఉంది అనుకుందాం ఫర్ సపోజ్. అండ్ దీని వాల్యూ వచ్చేసరికి -1 to 1 దాని వాల్యూ 6 ఉంది అనుకుందాం ఫర్ సపోజ్, రైట్. సో దిస్ ఈజ్ x2 of t. మిమ్మల్ని x1 of t ఇంటూ x2 of t ఫైండ్ అవుట్ చేయమన్నారు. ముందు టైం పీరియడ్స్ రాసుకోవాలిగా. ఫస్ట్ ఇటు పక్క లోయర్ లిమిట్ ఏముంది -1, ఇక్కడ లోయర్ లిమిట్ ఏముంది 0, నెక్స్ట్ ఇక్కడ తర్వాత 1, ఆ తర్వాత వచ్చేసరికి 2. దీస్ ఆర్ ద టైం లిమిట్స్. నెక్స్ట్ -1 నుంచి 0 వరకు చూసుకుంటే -1 నుంచి 0 వరకు ఇక్కడ 0, ఇక్కడ -1 నుంచి 0 దీని వాల్యూ 6, 0 into 6 0 అమ్మా. సో కాబట్టి ఆటోమేటిక్ గా -1 to 0 6 0 అవుతుంది. నెక్స్ట్ 0 to 1 దీని వాల్యూ 1, అండ్ ఇక్కడ 0 to 1 దాని వాల్యూ 6. సో కాబట్టి 1 into 6 ఎంత అంటే 6, అంటే 0 నుంచి 1 వరకు నీకు వాల్యూ ఎంత ఉంటుంది అంటే 6 ఆబ్వియస్లీ, రైట్. నెక్స్ట్ 1 నుంచి 2 చూసుకుంటే 1 నుంచి 2 ఇక్కడ వాల్యూ ఎంత 1, అండ్ ఇక్కడ 1 నుంచి 2 అసలు సిగ్నల్ లేదు 0. సో 1 into 0 అంటే ఆబ్వియస్ గా ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది, రైట్. సో కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ ద యాంప్లిట్యూడ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 సిగ్నల్స్. ఓకే, సో అదొకటి గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. లెట్ us సపోజ్ మీకు సిగ్నల్ అనేది ఇలా ఉందనుకోమా. లెట్ us సపోజ్ -2 to 2 దాని వాల్యూ 4 ఉంది అనుకోండి. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ t, దిస్ ఈజ్ నథింగ్ బట్ x of t. ఇక్కడ లెట్ us సపోజ్ మిమ్మల్ని -x of t సిగ్నల్ డ్రా చేయమన్నారు అనుకోండి. -x of t, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. -x of t కనుక మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏం చేయాలి, నెగిటివ్, అంటే యాంప్లిట్యూడ్ ని రివర్సల్ చేయాలి. మా జాగ్రత్త చూడండి, ఎప్పుడైనా సరే -x of t అనేటటువంటి ఒక ఆపరేషన్ ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే యాంప్లిట్యూడ్ రివర్సల్. ఓకే, యాంప్లిట్యూడ్ రివర్సల్ చేయాలంటే ఇక్కడ +4 ఉంది అనుకోండి అమ్మా, సింపుల్ ఇది యాంప్లిట్యూడ్ స్కేలింగ్ లాగానే 2 into x of t 2 తో మల్టిప్లై చేస్తాం కదా. అదే విధంగా మైనస్ ఉంది అనుకోండి, దేంతో మల్టిప్లై చేస్తాం, మైనస్ తో మల్టిప్లై చేస్తాం, రైట్. సో కాబట్టి ఇక్కడ +4 వచ్చింది కాబట్టి ఇక్కడ నీకు -4 వస్తుంది. ఓకే, దిస్ విల్ బి -2 అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ ఈజ్ 2 సింప్లీ. ఓకే, సో కాబట్టి ఇప్పటి వరకు మనం చూసిన ఆపరేషన్స్ ఏంటి, ఫస్ట్ వచ్చేసరికి ఏమో యాంప్లిట్యూడ్ స్కేలింగ్, అంటే దేంతో అయితే మల్టిప్లై చేయమంటారు దాంతో మల్టిప్లై చేసుకుంటే వెళ్ళటమే. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ 2 సిగ్నల్స్, టైం పీరియడ్ జాగ్రత్త నోట్ చేసుకుంటే ఎడిషన్ చేసేసుకోవడం. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 సిగ్నల్స్, టైం పీరియడ్ జాగ్రత్త నోట్ చేసుకుంటే సబ్స్ట్రాక్ట్ చేయడం. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 సిగ్నల్స్, టైం జాగ్రత్త నోట్ చేసుకోవడం, 2 సిగ్నల్స్ మల్టిప్లై చేసేయడం. అదే టైం రివర్సల్ అయితే, యాంప్లిట్యూడ్ రివర్సల్ అయితే సింపుల్ గా మైనస్ తో మల్టిప్లై చేయడం, టైం గెలిచకూడదు. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని మైండ్ లో ఉంచుకోండి. దెన్ డెఫినెట్ గా మీకు యాంప్లిట్యూడ్ కి సంబంధించినంత వరకు ఏ ప్రాబ్లం పోదు. ఓకే, టైం షిఫ్టింగ్, నెక్స్ట్ ఆపరేషన్ హెడింగ్ పెట్టుకోండి, టైం షిఫ్టింగ్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టైం షిఫ్టింగ్ x of t minus t naught అమ్మ టైం షిఫ్టింగ్ అంటే, లేదా x of t plus t naught టైం షిఫ్టింగ్ అంటే. ఇక్కడ జాగ్రత్తగా చూడు, let us suppose -1 to 1 ఆ సిగ్నల్ వాల్యూ 2 ఉంది అనుకోండి. let us suppose this is nothing but t and let us suppose this is nothing but x of t. మిమ్మల్ని let us suppose
ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 2 ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 2 ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ టీ మైనస్ 2ని జీరోకి ఈక్వల్ చేయండి. టీ మైనస్ 2ని జీరోకి ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్గా టీ వాల్యూ ఏమొస్తుంది? 2గా వచ్చేది. ఆ 2తో మొత్తాన్ని యాడ్ చేయండి. -1 + 2 అంటే ఎంత? +1. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది. 0 + 2 అంటే ఎంత? 2. నెక్స్ట్ 1 + 2 అంటే ఎంత? 3. అంటే 1 నుంచి 3 దాని వాల్యూ ఎంత ఉంటుంది? అంటే 2 ఉంటుంది ఆబ్వియస్‌గా. ఒకటి గుర్తుంచుకోండి అమ్మా. ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 2 అంటే సిగ్నల్ ఎటు జరిగిందో చూడు. -1 దగ్గర స్టార్ట్ అవ్వాల్సింది +1 దగ్గర స్టార్ట్ అయింది. అంటే ఇటు సైడ్ రైట్ సైడ్ మూవ్ అయింది. సో కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే రైట్ షిఫ్ట్ అంటాం. ఓకే. ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ అనేది ఏ షిఫ్ట్ అంటే రైట్ షిఫ్ట్. ఓకే. అంటే దీన్ని మీరు ఇంకోటి కూడా అనొచ్చు. ఇక్కడ -1 దగ్గర సిగ్నల్ స్టార్ట్ అయింది. ఇక్కడ +1 దగ్గర స్టార్ట్ అయింది. అంటే -1 దగ్గర స్టార్ట్ అవ్వాల్సిన సిగ్నల్ +1 దగ్గర స్టార్ట్ అయింది. అంటే ఇదేందమ్మా డిలేడ్ వెర్షన్, అడ్వాన్స్డ్ వెర్షన్, డిలేడ్ వెర్షన్ ఆఫ్ ద సిగ్నల్. ఓకే. సో కాబట్టి రైట్ షిఫ్ట్ ని ఇంకొక పేరుతో మనం ఏమని పిలుస్తామంటే డిలేడ్ వెర్షన్ ఆఫ్ ద సిగ్నల్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అది ఒకటి గుర్తుంచుకోండి. సేమ్ ఇదే సిగ్నల్ ఫర్ సపోజ్ ఎక్స్ ఆఫ్ టీ + 2 ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఎక్స్ ఆఫ్ టీ + 2 ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సింపుల్ ఈ టీ + 2 ఈక్వల్ 0 చేయి. టీ + 2 ఈక్వల్ 0 అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -2. ఆ -2తో యాడ్ చేయి. -1 -2 ఎంత? -3. 0 - 2 అంటే -2. 1 - 2 ఇస్ నథింగ్ బట్ -1. అంటే -3 నుంచి -1 వరకు దాని వాల్యూ ఎంత ఉంటుందంటే 2 ఆబ్వియస్లీ. ఓకే. ఇది చూడు ఎటు సైడ్ మూవ్ అయింది? లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది. సో కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ + టీ నాట్ మనం ఏమంటామంటే లెఫ్ట్ షిఫ్ట్ అంటాం. ఓకే. సో లెఫ్ట్ షిఫ్ట్ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే -1 దగ్గర స్టార్ట్ అవ్వాల్సింది -3 దగ్గర స్టార్ట్ అయింది. అంటే ఇదే వెర్షన్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ ద సిగ్నల్. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదమ్మా. టైమ్ షిఫ్టింగ్ అంటే ఏంటి? ఐదర్ ఉంటే ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఉంటుంది, లేదా ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ నాట్ ఉంటుంది. టీ మైనస్ టీ నాట్ అంటేనేమో లెఫ్ట్ షిఫ్ట్, టీ ప్లస్ టీ నాట్ అంటేనేమో రైట్ షిఫ్ట్. ఓకే. లెఫ్ట్ షిఫ్ట్ అంటేనేమో అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద సిగ్నల్, రైట్ షిఫ్ట్ అంటేనేమో డిలేడ్ వర్షన్ ఆఫ్ ద సిగ్నల్. ఓకే. సో ఈ పాయింట్స్ మైండ్ లో ఉంచుకోండి. సో డెఫినెట్ గా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆపరేషన్, టైమ్ స్కేలింగ్. టైమ్ స్కేలింగ్. టైమ్ స్కేలింగ్. ఓకే. మా ఎక్స్ ఆఫ్ టీ అనేది సిగ్నల్ అయితే ఎక్స్ ఆఫ్ ఏటీ అనేది ఏమవుతుందంటే స్కేల్డ్ వర్షన్ ఆఫ్ ద సిగ్నల్ అవుతుంది. ఓకే. యాంప్లిట్యూడ్ స్కేలింగ్ వేరు, టైమ్ స్కేలింగ్ వేరు. యాంప్లిట్యూడ్ స్కేలింగ్ లో యాంప్లిట్యూడ్ స్కేల్ చేస్తాం. ఇక్కడ ఎవరిని స్కేల్ చేస్తాం? టైమ్ స్కేల్ చేస్తాం. యాంప్లిట్యూడ్ కదిలించకూడదు. ఇక్కడ ఫర్ సపోజ్ చూడండి -2 to 2 దాని వాల్యూ 1 అనుకోండి ఫర్ సపోజ్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ ఆఫ్ టీ. మిమ్మల్ని ఎక్స్ ఆఫ్ 2t ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఎక్స్ ఆఫ్ 2t ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. 2తో మల్టిప్లై ఉంది కాబట్టి నువ్వు 2తో డివైడ్ చేయాలి. 2తో డివైడ్ అయ్యి ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి. జాగ్రత్త గుర్తుంచుకోండి. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 2t అంటే 2తో మల్టిప్లై ఉంది. అంటే ఇక్కడ నువ్వు 2తో డివైడ్ చేయాలి. -2/2 అంటే ఎంత? -1. +2/2 అంటే +1. సో కాబట్టి ఇక్కడ నీకు ఎంత వస్తుందంటే -1 to 1 దాని వాల్యూ ఎంత వస్తుందంటే 1. ఒకవేళ ఇదే ప్రాబ్లమ్ కి నేను ఎక్స్ ఆఫ్ t/2 ఫైండ్ అవుట్ చేయమని అనుకో. డివిజన్ లో ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. అంటే -2 to 2 కాస్త ఏమైంది? -2 × 2 -4 +2 × 2 4. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే -4 to 4 దాని వాల్యూ వచ్చేసరికి యాంప్లిట్యూడ్ కదిలించకూడదు. ద వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1. ఓకే. సో ఎక్స్ ఆఫ్ టీ అనేటటువంటి ఒక సిగ్నల్ కనుకుంటే ఆటోమేటిక్ గా ఎక్స్ ఆఫ్ ఏటీ అనేది ఏమవుతుందంటే దాని యొక్క స్కేల్డ్ వర్షన్ అవుతుంది. అంటే ఏ గనక 2 అంటే మల్టిప్లై అయ్యి ఉందనుకోండి మనం డివైడ్ చేస్తాం. డివైడ్ అయ్యి ఉందంటే దాన్ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఇంకోటి గమనించండి మీరు. -2 to 2 సిగ్నల్ ఉంది. దాని ఎక్స్ ఆఫ్ 2t 2 అంటే గ్రేటర్ దాన్ 1 కదమ్మా. అంటే ఏ గ్రేటర్ దాన్ 1 కనుకుంటే కంప్రెస్ అయిపోయింది కదా. సో ఏ గ్రేటర్ దాన్ 1 ఉంటే మనం ఏం చేస్తామంటే కంప్రెస్డ్ వర్షన్ ఆఫ్ ద సిగ్నల్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఎక్స్ ఆఫ్ 2t ఉంది కదా అని చెప్పి 2తో డైరెక్ట్ మల్టిప్లై చేస్తారు. తప్పది. 2 మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ నువ్వు డివిజన్ లో ఉండాలి. అండ్ 2 క్వశ్చన్ డివిజన్ లో ఉంటుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉండాలి. ఓకే. ఇక్కడ చూడండి అది ఏ లెస్ దాన్ 1 ఉంది అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ t/2 ఉంది అంటే 1/2 0.5 లెస్ దాన్ 1. అప్పుడు మల్టిప్లై చేసాం. అప్పుడు ఆటోమేటిక్ సిగ్నల్ ఏమైంది? ఎక్స్పాండ్ అయింది. ఓకే. సో కాబట్టి ఏ లెస్ దాన్ 1 ఉంటే అదే వర్షన్ అవుతుంది అంటే ఎక్స్పాండెడ్ వర్షన్ ఆఫ్ ద సిగ్నల్ అవుతుంది. ఓకే. సో టైమ్ ఆపరేషన్స్ ఏమేమి చూసాం? ఫస్ట్ వన్ టైమ్ షిఫ్టింగ్. ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ అంటే రైట్ షిఫ్ట్ డిలేడ్ వర్షన్. ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ నాట్ అంటే లెఫ్ట్ షిఫ్ట్ అడ్వాన్స్డ్ వర్షన్. నెక్స్ట్ టైమ్ స్కేలింగ్. ఎక్స్ ఆఫ్ ఏటీ ఏ గ్రేటర్ దెన్ 1 ఉంటేనేమో కంప్రెసర్ వర్షన్ ఎందుకంటే డివైడ్ చేస్తాం కాబట్టి, ఏ లెస్ దాన్ 1 ఉంటే ఎక్స్పాండెడ్ వర్షన్ ఎందుకంటే మల్టిప్లై చేస్తాం కాబట్టి. సో ఈ పాయింట్స్ జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి. ఓకే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ ఆపరేషన్, టైమ్ రివర్సల్. టైమ్ రివర్సల్. ఓకే. సో టైమ్ రివర్సల్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? సో కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ అనేది సిగ్నల్ అనుకోండి అమ్మా. ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అనేది టైమ్ రివర్సల్. మా సింపుల్ గా చెప్పాలంటే మిర్రర్ ఇమేజ్ అంతే. అంటే లెట్ us సపోజ్ సిగ్నల్ అనేది ఇలా ఉందనుకోండి అమ్మా. లెట్ us సపోజ్ ఇలా ఉందనుకోండి. లెట్ us సపోజ్ దిస్ ఇస్ -2, దిస్ ఇస్ 0 అండ్ దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ఆఫ్ టీ. మిమ్మల్ని ఎక్స్ ఆఫ్ మైనస్ టీ డ్రా చేయమన్నారు అనుకోండి. లెట్ us సపోజ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ఆఫ్ టీ, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. ఓకే. సో ఎక్స్ ఆఫ్ టీ నీ దగ్గర ఉంది. మిమ్మల్ని ఎక్స్ ఆఫ్ మైనస్ టీ కనుక డ్రా చేయమంటే అంటే ఏంటి? ఇన్వర్టెడ్ వర్షన్ ఆఫ్ ద సిగ్నల్. మా జాగ్రత్త చూడు, మిర్రర్ ఇమేజ్ అంతే. అంటే యాక్సిస్ కి రైట్ సైడ్ ఏదైతే ఉందో అది లెఫ్ట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ వస్తుంది. అంటే ఇక్కడ +1 ఉంది కాబట్టి ఇటుకు వచ్చేసరికి అది -1 అయింది. ఇటు -2 ఉంది కాబట్టి ఇటుకు వచ్చేసరికి అది ఏమవుతుందంటే +2. సో కాబట్టి సిగ్నల్ విల్ బి ద రివర్స్డ్ వర్షన్.
ఓకే, జస్ట్ మిర్రర్ ఇమేజ్, రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ వేస్తాం, లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ వేస్తాం. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ మైండ్లో ఉంచుకోండి. ఓకే, లెటర్ సపోజ్ ఇంకో ప్రాబ్లం ఏదైనా తీసుకున్నాను అనుకోండి. సో లెటర్ సపోజ్ ఇట్లా ఉందనుకోండి సిగ్నల్. ఓకే, ఇలా ఉందనుకోండి లెటర్ సపోజ్ సిగ్నల్ అనేది. సో ఇది వచ్చేలకు -1, ఇది వచ్చేలకు +2 అండ్ ఇది వచ్చేలకు 2 అండ్ ఇది వచ్చేలకు -2 అనుకోండి. సో ఇది x ఆఫ్ t. మిమ్మల్ని x ఆఫ్ -t ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. x ఆఫ్ -t ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మైనస్ మల్టిప్లై చేయాలి కదా. -1 కాస్త ఏమైంది +1 అయింది అండ్ +2 కాస్త ఏమైంది అంటే -2 అయితే ఇంక సిగ్నల్ విల్ బి సేమ్. రివర్సల్ ఇంక కింద పైన ఒకటేలా ఉంది కదా, ఇది వచ్చేలకు 2 ఇది -2. ఓకే, సో కాబట్టి ఇప్పటి వరకు మనం చూసిన ఆపరేషన్స్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ వచ్చేలాగా ఏంటంటే యాంప్లిట్యూడ్ స్కేలింగ్. ఎంతైతే మల్టిప్లికేషన్ ఉంది యాంప్లిట్యూడ్ మల్టిప్లై చేస్తే అయిపోద్ది. ఎడిషన్ ఆఫ్ 2 సిగ్నల్స్, టైం పీరియడ్ జాగ్రత్త రాసుకొని యాడ్ చేస్తాం, సబ్స్ట్రాక్షన్ చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ రివర్సల్, సింపుల్ గా ఈ -x ఆఫ్ t ఉంటుంది, ఆటోమేటిక్ గా మైనస్ యాంప్లిట్యూడ్ మైనస్ తో మల్టిప్లై చేస్తే అయిపోద్ది. నెక్స్ట్ టైం షిఫ్టింగ్, x ఆఫ్ t మైనస్ t నాట్ ఉంటేనేమో రైట్ షిఫ్ట్, x ఆఫ్ t ప్లస్ t నాట్ ఉంటేనేమో లెఫ్ట్ షిఫ్ట్, t మైనస్ t నాట్ ఉంటేనేమో డిలేడ్ వర్షన్ ఆఫ్ ద సిగ్నల్, t ప్లస్ t నాట్ కనుకుంటేనేమో అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ద సిగ్నల్. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత టైం స్కేలింగ్ అంటే ఏంటి, x ఆఫ్ a గ్రేటర్ దాన్ 1 ఉంటేనేమో కంప్రెస్డ్ వర్షన్, ఎందుకంటే డివైడ్ చేస్తాం కాబట్టి, a లెస్ దాన్ 1 ఉంటే ఎక్స్పాండెడ్ వర్షన్, ఎందుకంటే మల్టిప్లై చేస్తాం కాబట్టి. అండ్ టైం రివర్సల్ అంటే ఏంటి, x ఆఫ్ మైనస్, సింపుల్ గా x నుంచి y, y నుంచి x, అంటే ఇటు పక్క ఉన్నది ఇటు పక్క రాసేస్తాం, ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ రాసేస్తాం, యాంప్లిట్యూడ్ కలిసి తెచ్చకుండా రాసేస్తే ఆటోమేటిక్ గా అయిపోయింది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఓకే బాగానే నేర్చుకున్నాం. ఇప్పుడు వాడు సపోజ్ కాంపోజిట్ ఇవి ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే వాడు అన్ని కలిపి అడుగుతాడు. అంటే ఫర్ సపోజ్ లెటర్ సపోజ్ ఇది ఒక సిగ్నల్ ఉందనుకోండి అమ్మా, లెటర్ సపోజ్ ఇలా ఒక సిగ్నల్ ఉందనుకోండి, ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి -2, ఇది వచ్చేసరికి 0, ఇది వచ్చేసరికి +1 అండ్ దీని వాల్యూ వచ్చేసరికి 4 అనుకుందాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ t, దిస్ ఈజ్ నథింగ్ బట్ x ఆఫ్ t. నేను x ఆఫ్ 2 - 3t ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, అంటే అన్ని కలిసి ఉంటాయి ఇందులో. ఇది ఎలా డ్రా చేయాలి మా జాగ్రత్త చూడండి. నీకు బ్రాకెట్ లో ఏది ఇచ్చినా ఫస్ట్ టీ టర్మ్ వచ్చేటట్టుగా రాసుకోవాలి. అంటే ఫస్ట్ టీ లెటర్ సపోజ్ x ఆఫ్ t + 3 ఇచ్చాడు అనుకోండి అమ్మా, ఫస్ట్ టీ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఫస్ట్ టీ లేకపోతే ముందు టీ తెచ్చుకో. x ఆఫ్ 2 - 3t ఉంది అనుకోండి అమ్మా, ఫస్ట్ టీ టర్మ్ రాస్తే ఏమైంది, x ఆఫ్ -3t + 2 ఆబ్వియస్లీ. ఓకే, సో కాబట్టి ఫస్ట్ టీ టర్మ్ ఇస్తే ఓకే, వాడు టీ టర్మ్ అయిపోతే ఫస్ట్ టీ టర్మ్ తీసుకొచ్చుకోవాలి. ఆ తర్వాత ఈ టర్మ్ మొత్తాన్ని టీ అనుకో అంతే. నీకు -3t ఉన్నాయి, -100t ఉన్నాయి, -1,00,000t ఉన్నాయి, దీని మొత్తాన్ని టీ అనుకుంటాం అంతే. సో కాబట్టి ఏ ఫార్ములా ఉంది చూడు, x ఆఫ్ t + 2, అంటే ఫస్ట్ నువ్వు షిఫ్టింగ్ చేయాలి. ఓకే, సో కాబట్టి x ఆఫ్ t + 2 చేస్తే ఏమొస్తుంది చూడు, +2 అంటే -2, -2తో మల్టిప్లై చేయి, యాడ్ చేయి, -4, 0 - 2 ఇస్ నథింగ్ బట్ -2, 1 - 2 ఇస్ నథింగ్ బట్ -1. సో కాబట్టి ఇక్కడ నీకు సిగ్నల్ ఇలా వస్తుంది. సో యాంప్లిట్యూడ్ విల్ బి సేమ్ విచ్ ఇస్ నథింగ్ బట్ 4. సో ఇది అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ టీ టర్మ్ రా, ఏముంది ఇక్కడ -3t అంటే స్కేలింగ్ ఇన్వర్షన్. సో ఫస్ట్ నువ్వు ఏం చేసినా పర్లేదు, ఫస్ట్ నేను స్కేల్ చేసి తర్వాత రివర్సల్ చేస్తాను. సో x ఆఫ్ 3t ఉంది కాబట్టి 3t ఏం చేయాలి, నేను డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ నాకు ఏమొస్తుంది, సిగ్నల్ విల్ బి సేమ్. సో కాబట్టి ఇక్కడ 4 ప్లేస్ లో -4/3, 2 ప్లేస్ లో -2/3 అండ్ ఇక్కడ 1 ప్లేస్ లో -1/3 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ లో ఏముందాం ఇక్కడ నీకు రివర్సల్. సో కాబట్టి రివర్సల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయి, రివర్సల్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే -1/3 కాస్త +1/3 అవుద్ది, -2/3 +2/3 అయింది, -4/3 +4/3 అయింది. సో సిగ్నల్ విల్ బి లైక్ దిస్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ x ఆఫ్ 2 - 3t. ఓకే, ఏదున్నా సరే ఫర్ సపోజ్ x ఆఫ్ 1 - 4t ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, x ఆఫ్ -4t + 1 గా రాయాలి. ఈ మొత్తాన్ని కలిపి ఒక టర్మ్ కింద తీసుకుంటాం. ఫస్ట్ t + 1 ఉంది కాబట్టి ముందు లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాం, ఆ తర్వాత 4 తో స్కేల్ చేస్తాం, ఆ తర్వాత రివర్సల్ చేస్తాం. x ఆఫ్ -2t + 3 ఉంది అనుకోండి, ఆబ్వియస్ గా ఇది ఫస్ట్ టీ టర్మ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, ఫస్ట్ +3 ఉంది కాబట్టి అటు పక్కకు తీసుకెళ్ళాలి, లెఫ్ట్ షిఫ్ట్ కి తీసుకెళ్ళాలి, ఆ తర్వాత 2 తో స్కేల్ చేయాలి, తర్వాత రివర్సల్ చేయాలి. ఓకే, సో సింపుల్ గా ఈ విధంగా ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ నువ్వు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చెప్తాను. సపోజ్ దిస్ ఇస్ నథింగ్ బట్ t and this is x of t and let us suppose the signal is like this. This is -2 and this is 1 and this value is 4 and you are asked to find x of -1 + 60. Let us suppose 4 into -1 + 60 ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. సో కాబట్టి ఈ 4 అనేది లాస్ట్ చేద్దాం, యాంప్లిట్యూడ్ స్కేలింగ్ కాబట్టి సింపుల్ గా లాస్ట్ 4 తో మల్టిప్లై చేసి అయిపోయింది. కానీ ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమన్నా టీ టర్మ్ ఉండాలిగా, అంటే 4 into x ఆఫ్ 60 - 1. సో -1 ఉంది కాబట్టి +1 జీ, మొత్తానికి +1 చేసేసి -2 + 1 ఇస్ నథింగ్ బట్ 1. సారీ -2 + 1 ఇస్ -1 and 0 + 1 ఇస్ నథింగ్ బట్ 1, 1 + 1 ఇస్ నథింగ్ బట్ 2. సో కాబట్టి -1 నుంచి 2 వరకు ద సిగ్నల్ విల్ బి ఈక్వల్ టు 4. ఆ తర్వాత ఏముంది ఇక్కడ నీకు ఇది కన్సిడర్ చేసి 6 ఉంది. సో 6 అంటే ఏంటి, స్కేల్ చేయాలి, ఇంటూ 6 ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు /6 చేయాలి, అంటే -1/6, ఇది +1/6, ఇది 2/6 అంటే 1/3. ఇట్ విల్ బి లైక్ దిస్ కంప్రెస్డ్ వర్షన్ ఆఫ్ ద సిగ్నల్. అంటే ఇక్కడ రివర్సల్ లేదు, టైం రివర్సల్, దీని వాల్యూ ఎంత 4. లాస్ట్ లో ఇక్కడ నీకు 4 into ఉంది కాబట్టి దాన్ని కనుక నువ్వు యాంప్లిట్యూడ్ స్కేలింగ్ చేస్తే
ఆటోమేటిక్గా ఇట్ విల్ బి లైక్ దిస్. ఇది వచ్చేలాగా -1/6, ఇది వచ్చేలాకి +1/6, ఇది వచ్చేలాగా 1/3 అండ్ దీని వాల్యూ 4 4 ఎంత అవుతుంది అంటే 16. ఓకే, సో కాబట్టి ఈ విధంగా నువ్వు ఏ ప్రాబ్లం అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ -4 ఉందనుకో -16 అవుతుంది. అంటే ఇదే ప్రాబ్లంలో -4 ఇంటూ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ -16 అవుతుంది. అంటే అప్పుడు సిగ్నల్ ఎలా వస్తుంది? ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఎందుకంటే దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే -16. దిస్ విల్ బి -1/6 అండ్ దిస్ విల్ బి +1/6 అండ్ దిస్ విల్ బి 1/3. ఓకే, సో ఈ విధంగా ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ వీ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్ అవుట్. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ వన్, ఫస్ట్ యాంప్లిట్యూడ్ స్కేలింగ్. సింపుల్ గా A>1 ఉంటేనేమో యాంప్లిట్యూడ్ పెరుగుతుంది, దాన్ని యాంప్లిఫైడ్ వర్షన్ అంటాం. ఏ కనుక <1 అంటే 1/2 ఇంటూ x ఆఫ్ t ఉందనుకో, యాంప్లిట్యూడ్ సగాన్ని తగ్గిపోయింది కదా, అంటే ఆటోమేటిక్గా దాన్ని అటెన్యూటెడ్ వర్షన్ అంటాం. ఓకే, ఇఫ్ యూ కెన్ సీ దిస్ వన్, ఇది x ఆఫ్ t అనుకోండి, -1 to 1, 2 ఇంటూ x ఆఫ్ t. వీడియో పాస్ చేసి మీరు చేసేసేయండి, 2 తో మల్టిప్లై చేయడం, 2 2 ఎంత వస్తుంది? 4 వస్తుంది అంతే. అది x ఆఫ్ t/2 4 అడిగారు అనుకో, ఇక్కడ చూడండి ఈ సిగ్నల్ చూడండి ఒకసారి, ఫైండ్ x ఆఫ్ t/2 ఫర్ ద ఫాలోయింగ్ సిగ్నల్. అంటే -2 to 2 వాల్యూ 8. అంటే ఎట్లా ఉంటుంది సిగ్నల్? మీకు ఇలా ఉంటుంది రైట్, -2 to 2 దాని వాల్యూ 8. x ఆఫ్ t/4 అంటే సింపుల్ గా /4 చేసాం అనుకో ఏం వస్తుంది? మీకు /2 వస్తుంది. అంటే సింపుల్ గా యాంప్లిఫైర్ తగ్గిపోయింది 2, -2 to 2 దాని వాల్యూ 2. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద అటెన్యూటెడ్ వర్షన్ ఆఫ్ ద సిగ్నల్. ఓకే, సో సింప్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద అటెన్యూటెడ్ వర్షన్. ఓకే, సో వీడియో పాస్ చేసుకొని రాసేసుకున్నాము, పెద్ద ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, నెక్స్ట్ x ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు దిస్ పర్టికులర్ వన్. అంటే ఇప్పుడు మీరు కనుక సిగ్నల్ డ్రా చేస్తే -2 నుంచి 0 వరకు దాని వాల్యూ వచ్చేలాగా +18, 0 నుంచి 2 వరకు దాని వాల్యూ వచ్చేలాగా ఎంత అంటే 12 రైట్. సో కాబట్టి దిస్ విల్ బి -2, దిస్ విల్ బి 0 అండ్ దిస్ విల్ బి 2 అండ్ దిస్ విల్ బి 12 అండ్ దిస్ విల్ బి 18. ఇది x ఆఫ్ t. నిన్నేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 3x ఆఫ్ t/6 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. 3 ఇంటూ x ఆఫ్ t అంటే ఏమవుద్ది చూడు, జస్ట్ 3 తో మల్టిప్లై చేయడమే. సో కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా ఇదేమొస్తుంది? -2 0 2. You will get the amplified version of the signal, right? So కాబట్టి 12 3s are 36, 18 3s are 24 54, right? So కాబట్టి 36 54. అదే x of t/6 అంటే /6 తో అంటే కంప్రెసర్ వర్షన్ అయింది. 18/6 అంటేనేమో 3, 12/6 అంటేనేమో 2 ఆటోమేటిక్గా. సో ఈ విధంగా ఏ ప్రాబ్లం అయినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో సింపుల్ గా నేను ఇక్కడ డ్రా చేశాను అది. This is 3 into x of t and this is nothing but x of t/6 simply. Okay, next చూడండి, అడిషన్ ఆఫ్ 2 సిగ్నల్స్. 2 సిగ్నల్స్ ఇచ్చారు, యాడ్ చేయమన్నారు. సింపుల్ గా ఫస్ట్ టైం పీరియడ్స్ నోట్ చేసుకోవడం, హ్యాపీగా రెండింటిని యాడ్ చేసుకుంటే నేను ఆల్రెడీ చేశాను, మీరు వీడియో పాస్ చేసుకొని చేసేసేయండి. ఓకే, సో దిస్ ఈస్ x1 of t, దిస్ ఈస్ x2 of t. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x1 of t plus x2 of t. మీరు పాస్ చేసుకొని చేసేసేయండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టైం పీరియడ్స్ రాస్తాం. ఫస్ట్ -4 లోయర్ లిమిట్, -2 0 1 2 1 4. సో శుభ్రంగా ఏ లిమిట్స్ ఆ లిమిట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే యూ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, సో అది నేను చెప్పదలుచుకోలేదు. నెక్స్ట్ ఇది చూడండి, -1 to 1 వాల్యూ 1, -5 to 5 దాని వాల్యూ 1. అయితే మిమ్మల్ని సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 సిగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. దెన్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్ అవుట్. ఓకే, ఫస్ట్ టైం లిమిట్స్ రాసుకొని హ్యాపీగా చేసేసుకోవడం. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే ప్రాబ్లంకి x2 of t మైనస్, జాగ్రత్త చూడండి మా సబ్స్ట్రాక్షన్ లో x1 of t మైనస్ x2 of t వేరు, x2 of t మైనస్ x1 of t వేరు. ఓకే, సో కాబట్టి ఆ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏ ముందు ఉంటే దాన్ని ఫస్ట్ రాసి మైనస్ చేయాలి, ఎందుకంటే ప్లస్ మైనస్ అడిషన్ అంటే పర్లా a+b = b+a, కానీ సబ్స్ట్రాక్షన్ a-b నాట్ ఈక్వల్ టు b-. ఓకే, సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. సో మల్టిప్లికేషన్ ఆఫ్ 2 సిగ్నల్స్ అంటే ఫస్ట్ టైం పీరియడ్స్ రాసుకోవడం నీట్ గా, ఆటోమేటిక్ గా మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, అది పెద్ద ఇష్యూ కాదు, యూ కెన్ ఈజీలీ డూ ఇట్. నెక్స్ట్ టైం షిఫ్టింగ్ తెలుసు కదా, x of t plus t0 అంటేనేమో లెఫ్ట్ షిఫ్ట్ అంటే అడ్వాన్స్డ్ వర్షన్, t minus t0 అంటేనేమో రైట్ షిఫ్ట్ డిలేడ్ వర్షన్ ఆఫ్ ద సిగ్నల్. ఓకే, సో ఆటోమేటిక్ గా మీరు ఇది రాసేసుకోవచ్చు. x of t అయితే x of t minus 2 అంటే 0 కి ఈక్వల్ చేస్తే +2 వచ్చింది కాబట్టి +2 యాడ్ చేసేస్తే ఆన్సర్ అయిపోద్ది. t plus 2 అంటే -2 యాడ్ చేసేస్తే ఆన్సర్ అయిపోద్ది, రైట్. ఇక్కడ x of t minus 6 అంటే +6 యాడ్ చేయాలి. -2 + 6 is 4, 0 + 6 6 and 1 + 6 is nothing but 7. ఆటోమేటిక్ గా రాసేసేది, రైట్. x of 8 a>1 అయితే కంప్రెసర్ వర్షన్, a<1 కనుక అయితే ఎక్స్పాండెడ్ వర్షన్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, రైట్. సో ఇది చూసుకున్నాం. x of 40 అంటే 4 తో డివైడ్ చేయాలి, అంటే -1/2 to 1/2 అంటే బాగా తక్కువ వస్తుంది ఎక్స్ప్రెషన్. అదే x of t/4 అంటే 4 తో మల్టిప్లై చేస్తాం, అంటే ఆటోమేటిక్ అది ఏమైతే ఎక్స్పాండెడ్ వర్షన్ ఆఫ్ ది సిగ్నల్ అవుతుంది, రైట్. టైం రివర్స్ అంటే సింపుల్ గా ఇటు రైట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ చేస్తే సరిపోయింది. అంటే -1 3 కాస్త -3 1 అవుతుంది అంతే. దట్స్ వెరీ సింపుల్. అండ్ ఇక్కడ కూడా చూడండి, x of -t అంటే ఇది ఎట్లా ఉంటుంది సిగ్నల్, మీరు కనుక జాగ్రత్తగా ఒకసారి చూస్తే ఫస్ట్ -2 ని మైనస్ మల్టిప్లై చేస్తే +2 అవుతుంది, ఇది +1 అయితే -1 అవుతుంది. ఇట్ విల్ బి లైక్ దిస్. దిస్ ఇస్ ద ఇన్వర్టెడ్ వర్షన్. సింప్లీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, రైట్. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. ఇది చూడండి అమ్మా, x of 2t - 3, x of 1 - 3t, x of 2 + 4t ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఈ పర్టికులర్ గ్రాఫ్ కి. ఫస్ట్ x of 2t - 3 చేస్తున్నాను. ఓకే, అదే అడిగింది ఫస్ట్ x of 2t - 3, రైట్. ఫస్ట్ t టర్మ్ ఉండాలి, ఉంది. ఇది మొత్తం ఒక టర్మ్ అనుకుంటాను t. సో కాబట్టి -3 ఉంది కాబట్టి ఫస్ట్ అది చేయాలి. x of t - అంటే +3 తో యాడ్ చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్
2 ఉంది కాబట్టి 2తో స్కేల్ చేయాలి. ఇంటూ 2 ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు బై 2 వేసేస్తే ఆటోమేటిక్‌గా సిగ్నల్ అయిపోయింది. రైట్ సింపుల్. అది ఎక్స్ ఆఫ్ 1 మైనస్ 3 అంటే ఫస్ట్ టీ టర్మ్ రాసుకుంటాం. ఆ తర్వాత ఇది మొత్తాన్ని ఒక టర్మ్ అనుకుంటా. +1 ఉంది కాబట్టి -1 చేసేస్తాం. 3తో మల్టిప్లై ఉంది కాబట్టి 3తో డివైడ్ చేసేస్తాం. ఆ తర్వాత రివర్స్‌లో ఉంది కాబట్టి రివర్స్ అటు ఇటు ఇటు వేసేస్తే ఆటోమేటిక్‌గా ఆన్సర్ అయిపోద్ది. ఓకే. సో వీడియో పాస్ చేసుకొని వేసేసుకోండి. ఇట్ విల్ బి వెరీ క్లియర్ టు యూ. ఓకే. ఫైన్. 2 + 40 4t + 2. సో ఫస్ట్ +2 t + 2 వేసేసాం. ఆ తర్వాత 4t + 2 అంటే 4తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్‌గా అయిపోయింది. రైట్. సో నెక్స్ట్ ఇది గేట్ 2018లో వచ్చిన క్వెషన్ ఒకసారి నోట్ చేసుకోండి. దెన్ వి విల్ క్లోజ్ ది సెషన్. ఓకే. A signal with x of t is equal to 0 for all t less than 3. అంటే x of t is equal to 0 for t less than 3 అంటే లెట్ అస్ సపోజ్ ఇది 3 అనుకుంటే 3 కంటే తక్కువ ఉన్నప్పుడు దాని వాల్యూ 0 అంటే ఇట్ విల్ బి ఇది పక్క ఏదైనా ఉండొచ్చు. నాకు తెలియదు అది. సో 3 less than 3 డిటర్మైన్ ఫర్ విచ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద t ద సిగ్నల్ ఈస్ గ్యారంటీడ్ టు బి 0. అంటే x ఆఫ్ 1 మైనస్ t కి ఎప్పుడు 0 అవుద్ది, x ఆఫ్ 3t కి ఎప్పుడు 0 అవుద్ది. 3t కి ఈజీగా ఫైండ్ అవుట్ చేసి, ఎందుకని 3t అంటే 3తో డివైడ్ చేయడమేగా. సో కాబట్టి 3 కాస్త ఏమవుతుంది 1 అవుతుంది. అంటే t less than 1 అప్పుడు దీని వాల్యూ 0 అవుతుంది. ఇది ఈజీ. అది x ఆఫ్ 1 మైనస్ t కనుక అయితే మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 3 ఇది ఇలా ఉంటది. x ఆఫ్ 1 మైనస్ t అంటే ఏంటి? x ఆఫ్ మైనస్ t ప్లస్ 1. సో ప్లస్ 1 అంటే -1 వస్తది. ఆటోమేటిక్‌గా 3 - 1 అంటే 2. ఇట్ విల్ బి లైక్ దిస్. మైనస్ t ఉంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైంది మైనస్ t ఉన్నప్పుడు టైం రివర్సల్ చేయాలి. +2 కాస్త -2 అవుతది. -2 అండ్ ఆటోమేటిక్‌గా ఇటు వస్తది. ఇప్పుడు సిగ్నల్ ఎప్పుడు ఉంది? t గ్రేటర్ థాన్ -2 అప్పుడు సిగ్నల్ 0. అదే దీనికైతే ఏంటి t లెస్ థాన్ 1 అన్నప్పుడు సిగ్నల్ 0. సింపుల్. ఓకే. సో కాబట్టి మనకు ఆ బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే ఏదైనా గాని వి కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ x ఆఫ్ t ఇది x ఆఫ్ t ప్లస్ 1 అంటే x ఆఫ్ 1 మైనస్ t ఫస్ట్ డ్రా చేస్తున్నా. అంటే -t ప్లస్ 1 ఫస్ట్ t ప్లస్ 1 చేస్తే 3 - 1 2 అవుద్ది. ఆ తర్వాత మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తే t గ్రేటర్ దాన్ ఇక్కడ తప్పు రాసాను నేను. ఇది t గ్రేటర్ దాన్ కరెక్ట్ చేసుకోండి. ఓకే. సో దిస్ ఈస్ నథింగ్ బట్ t గ్రేటర్ దాన్ -2. అప్పుడు సిగ్నల్ ఈస్ 0. అదే వాడు అడిగాడు. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ టైమ్ పీరియడ్ ద సిగ్నల్ ఈస్ గ్యారంటీడ్ టు బి 0. t గ్రేటర్ దాన్ -2 ఉన్నప్పుడు ద సిగ్నల్ అనేది ఆబ్వియస్‌గా 0కి ఈక్వల్ అవుతుంది. ఓకే. సో కీప్ దట్ పాయింట్ ఇన్ మైండ్. నెక్స్ట్ x ఆఫ్ 3t అంటే 3తో డివైడ్ చేయాలి. t లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ 0. సో కాబట్టి ఇది సింపుల్‌గా రాసేసేయొచ్చు. ఓకే. సో మనం ఈ పర్టిక్యులర్ వీడియో లెక్చర్‌లో ఏం చూసామమ్మా? సిగ్నల్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్, అనలాగ్ సిగ్నల్‌కి, డిజిటల్ సిగ్నల్‌కి ఉన్నటువంటి తేడా ఏంటి? అనలాగ్ సిగ్నల్ డిజిటల్ సిగ్నల్‌లోకి ఎలా మారుస్తాము? అండ్ ఆ తర్వాత సమ్ బేసిక్ సిగ్నల్స్ అది ఇంపల్స్, స్టెప్, ర్యాంప్, పారాబోలా, ఎక్స్‌పోనెన్షియల్, రెక్టాంగులర్ ఫంక్షన్స్. ఆ తర్వాత ఆపరేషన్స్ ఆఫ్ సిగ్నల్స్ అంటే యాంప్లిట్యూడ్ స్కేలింగ్, యాంప్లిట్యూడ్ అడిషన్, యాంప్లిట్యూడ్ సబ్‌ట్రాక్షన్, యాంప్లిట్యూడ్ మల్టిప్లికేషన్, ఆ తర్వాత యాంప్లిట్యూడ్ రివర్సల్, ఆ తర్వాత టైమ్ షిఫ్టింగ్ అది లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అండ్ టైమ్ స్కేలింగ్ అది కంప్రెసర్ వర్షన్, ఎక్స్‌పాండెడ్ వర్షన్ అండ్ టైమ్ రివర్సల్. సో ఈ పర్టిక్యులర్ ఆపరేషన్స్ అండ్ కంబైన్డ్‌గా అడిగినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలో మనం చూసాం. ఓకే. సో కాబట్టి క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ అనే యూనిట్‌లో ఇది పార్ట్ 1 కింద తీసుకోవచ్చు. సో దీని నుంచి మెజారిటీ ఒక క్వెషన్ రావడానికి ఆస్కారం ఉంటది. నెక్స్ట్ సెకండ్ పార్ట్‌లో వచ్చేసరికి పీరియాడిసిటీ అంటే ఒక సిగ్నల్ ఇచ్చి పీరియడ్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. అది కూడా దాంట్లో నుంచి కూడా ఒక ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి మీకు పవర్ అండ్ ఎనర్జీ. ఓకే. సో కాబట్టి ఈ 3 పార్ట్స్ కలిపితే ఫస్ట్ యూనిట్ అవుతది. సో వీటి నుంచి డెఫినిట్‌గా ఒక ప్రాబ్లమ్ వస్తది. ఏదో ఒక పార్ట్ నుంచి ఒక క్వెషన్ వస్తది. ఓకే. సో కాబట్టి మనం ఫస్ట్ పార్ట్ ఫినిష్ చేసాం. సో మీరు ఇంకా సిగ్నల్స్ మీ ఓన్‌గా ఫ్రేమ్ చేయండి. ఫ్రేమ్ చేసి మీకు ఇష్టం వచ్చిన ఆపరేషన్ ఏదో ఒకటి తీసుకొని ఆ ఆపరేషన్ దాని మీద పెర్ఫార్మ్ చేయండి. ఓకే. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో ప్లేస్ చేయండి. సో డెఫినెట్‌లీ వి విల్ హెల్ప్ యూ ఔట్ అండ్ మీరు ప్రమోట్ చేయండి అమ్మా. రైట్. ఎందుకంటే మీరు నేర్చుకోవడంతో పాటు ఇంకొకరికి కూడా సజెస్ట్ చేస్తే అది వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. మనకి నేషన్‌కి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. సో బీ ప్రిపేర్ ఫర్ గేట్ 2022 and 23. So I hope you will prepare well and you will score well in the following gate examinations. Okay. So we will meet in the next lecture with part 2 of classification of signals. Until then, take care and bye.